ఒకప్పుడు ఆయన కేసీఆర్కు ముఖ్యంగా కేటీఆర్కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఎవరు పార్టీ మారినా మారకపోయినా ఆయన ఖచ్చితంగా కారులోనే ఉంటారని చెప్పి అందరూ భావించారు. ఏం జరిగిందో తెలియదు, కారు దిగారు, కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో ఉన్న హామీ ఏంటి, మున్ముందు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానిపై డీటెయిల్గా చర్చిద్దాం. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారితో ఈరోజు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. రామ్మోహన్ గారు నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్. ఇప్పటి వరకు మీరు చాలా ఇంటర్వ్యూలు చేశారు, ఎస్పెషల్లీ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత. బట్ ఈ ఇంటర్వ్యూ మాత్రం అలా ఉండదు, ఎందుకంటే దిస్ ఇస్ కంప్లీట్లీ ట్రూత్ అండ్ డేర్ గేమ్. సో దట్స్ వై హాట్ సీట్. మీరు హాట్ సీట్లో ఉన్నారు. ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి ఎన్నో నిజాలకి మీరు ఈ ఇంటర్వ్యూ వేదికగా చెప్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్, టీఆర్ఎస్లో ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్తో ఎక్కడ చెడింది, ఎందుకు చెడింది మీకు? టీఆర్ఎస్లో కేటీఆర్ గారితో కేసీఆర్ గారితో చెడింది ఏం లేదు. ఒకటే పార్టీ అన్నప్పుడు మనకు మొదటి నుంచి పనిచేసుకుంటున్న వాళ్ళకు పార్టీనే నమ్ముకొని మరి ఆ నాయకత్వాన్ని నమ్ముకొని ఉన్నప్పుడు కొంత ఎక్స్ట్రా ప్రియారిటీ కానీ లేదంటే కొంత మొదటి నుంచి ఉన్న వాళ్ళకు ఎక్కువ మంది కలవడానికి రావడము, లేదంటే అధిష్టానానికి నివేదిస్తానికి వాళ్ళ సమస్యలు చెప్పే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వివిధ జిల్లాల నుంచి కానీ హైదరాబాద్లో కానీ కార్యకర్తలే కానీ ఇంకా శ్రేయోభిలాషులే కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ పార్టీలో ఉన్నప్పుడు చాలామంది వస్తుంటారు. ఆ వచ్చినప్పుడు మనకు కొంత ఎక్కువగా అక్కడ స్పేస్ లేకుంటుంటే మనం నమ్ముకున్న వాళ్ళను పార్టీ నమ్ముకున్న వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అట్లా చాలాసార్లు ఫేస్ చేసేది. అయినప్పటికీ ఉద్యమ సమయంలో మరి ఎన్నోసార్లు మనం కూడా ఫేస్ చేసినా మనం వెయిట్ చేసినాం. ఆ తర్వాత కాలక్రమేణా మనకు ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కొంతమంది చాలామంది అంటారు వెయిట్ చేయాలి, బాగా ఓపిక పట్టాలి. ఓపిక చాలాసేపు పెట్టాం, చాలా సంవత్సరాలు పెట్టాం కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మరి ఇంకా నా ఒక్కడికే కాదు నేను నమ్ముకున్న వాళ్ళకు కూడా కొంత న్యాయం చేయాల్సిన సందర్భం ఉంటుంది. ఊరికే ఒకవైపే తరాజు మొగ్గుతుంటే ఇచ్చిన వాళ్ళకే ఇచ్చిన అవకాశం ఇస్తున్నప్పుడు నేను నాతో పాటు ఇంకొంతమంది కూడా ఉంటారు, పార్టీ కష్టపడ్డ వాళ్ళు, ఉద్యమాలు కష్టపడ్డారు, వాళ్ళకి ఇంకా ఏమి చేయలేకపోతున్నాం, వాళ్ళతో కూడా కొంత మాట్లాడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ సందర్భంలో ఊరికే వాళ్ళని నిందించి వాళ్ళని ఏదో మనం ఇంకా అది ఇయ్యలేదు ఇయ్యలేదు వాళ్ళని అనే బదులు ఇక మనకు మన సేవలు ఇక సరిపోయినాయి కావచ్చు అనే ఒక ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకుని తప్పితే ప్రత్యేకంగా కూర్చొని గొడవ పెట్టుకొని కేటీఆర్ గారితో కేసీఆర్ గారితో చెడి ఇదైంది లేదు. రాజకీయంగా అవకాశాలు, ఆస్పిరేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవి పదవులే కాకుండా కొన్నిసార్లు ఎవరిదో బాధ చెప్తే కూడా వినే పరిస్థితి లేకుంటుంటే కూడా వాళ్ళు మనల్ని చిన్నచూపు చూసే పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి సందర్భాలు కొన్ని మరి ఎదురైనప్పుడు కూడా చాలా ఓపికగా ఉన్న సందర్భం. దేనికైనా ఒక లిమిట్ ఎంత పాయింట్ ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితిలో బొంతు రామ్మోహన్ కారు దిగాల్సిన సమయం సందర్భం వస్తుంది, ఆ అవసరం వస్తుందని నేను కూడా మొదటి నుంచి ఉద్యమంలో నేను కూడా ఊహించలేదు. చాలామంది కూడా నాకన్నా 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఒక్కొక్క పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన వాళ్ళు, పార్టీలో పనిచేసిన వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు కూడా ఆ పార్టీని విడుతున్నప్పుడు బాధాకరంగా మరి ఎవరు కూడా ఇష్టం ఉండి సంతోషంగా కూడా ఎవరు కూడా విడరు. కాంగ్రెస్లో ఒక గట్టి హామీతోనే మీరు కాంగ్రెస్కి వచ్చారు. ఏంటా హామీ ఇంతకీ? కాంగ్రెస్తో గట్టి హామీ అనేది బొంతు రామ్మోహన్కి కాదు, ఎవరికి కూడా కాంగ్రెస్ పార్టీ గట్టి హామీ ఎవరికి కూడా ఇస్తలేదు. ఎలక్షన్ల ముంగట టికెట్లు కావాలని అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా జైన్ అయినప్పుడు కూడా 10 సంవత్సరాల పైన మరి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారాలు లేకుండా ఉంది కాబట్టి ఇలా పార్టీలో ఉన్న వాళ్ళకు బయట నుంచి వచ్చే వాళ్ళకు అందరికీ కూడా బేరేజ్ వేసుకొని క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా చూసుకొని ఇస్తామని ఆ రోజు అదే మాట చెప్పారని మరి పార్టీలో ఉన్న పెద్దలు చెప్పారు. నాకు తెలిసిన నాలెడ్జ్ కూడా అదే. ఇప్పుడు కూడా ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో పదవులు ఉన్న వాళ్ళైనా పదవి లేని వాళ్ళైనా ఎవరు వచ్చినా మీకు అర్హత తగ్గట్టుగా మేము ఇస్తాం, మీరు పార్టీలో జాయిన్ అయ్యి మీరు పని చేసుకుంటూ పోండి అని చెప్పారు. పదవికి హామీ లేదు, భవిష్యత్తుకు హామీ లేదు, అలాంటప్పుడు పార్టీ మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అయితే ఒకటే ఏంటంటే ఉన్న దగ్గర మనకు ఎక్కడైతే మనం ఒక కుటుంబంలో ఉంటామో ఆ కుటుంబంలో ఒక పరిస్థితులు మనం వాటిని భరించలేకుండా వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్టీ మారినప్పుడు హామీ కావాలి, భవిష్యత్తుకు హామీ కావాలి, లేకపోతే ఇక్కడ గట్టి ఏదన్నా నమ్మకం కావాలనేది క్రైటీరియా కాదు. ఇవాళ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి, మనం రాజకీయ పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మరి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏంటి ఏమనుకుంటున్నాం అన్నప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, మాకు అర్హతలకు తగ్గట్టుగా ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా ఏదైనా అవకాశం ఉంటే
అక్కడ కానీ ఇంకెక్కడ కానీ అవకాశం ఉంటే మీరు అకామిడేట్ చేస్తే పని చేస్తామని చెప్పాము. మేము నిర్దిష్టమైన హామీ అయితే ఇవ్వలేము. మీ ఎక్స్పీరియన్స్ను మీకున్న పరిచయాలను బట్టి ఏది ఒకవేళ సూట్ అయితే అది ఈక్వేషన్స్ మరి సీనియారిటీసు వేరే వ్యక్తులు కూడా చాలామంది ఆశిస్తుంటారు కాబట్టి వాళ్ళందరినీ సమాలోచనలు చేసి కొంత మేము అప్పుడు మాత్రమే చెప్పగలుగుతాం తప్పితే పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడే భవిష్యత్ హామీలు గట్టి పదవికి సంబంధించిన వారంటీ గ్యారెంటీలకు సంబంధించి మేము గట్టిగా దాన్ని బల్లగుద్ది అడగలేదు. వాళ్ళు కూడా ఆ రకంగా నాకే కాదు, రామ్మోహన్కే కాదు, పార్టీలో ఎవరు చేరైనా ఫస్ట్ చెప్పే స్లోగన్ అదే, వాళ్ళు ఇచ్చే సూచన కూడా. ఉప్పల్ నుంచి ముఖ్యంగా టీఆర్ఎస్ బీఫామ్ ఆశించారు మీరు. ఉప్పల్ ఎమ్మెల్యే టికెట్ గనక మీకు టీఆర్ఎస్ నుంచి ఇచ్చి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కారు దిగేవాళ్ళు కాదు. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? డెఫినెట్గా నేను ఏమంటానంటే దాంట్లో ఎక్కడి నుంచి ఎక్కడికి దాస్తే దాగేది ఏముంటుంది. నేను ఏమంటానంటే ఉప్పల్ టికెట్ 2018లో ఆశించాం, ఇప్పుడు 2023లో కూడా ఆశించాం. ఒకవేళ అదే గౌరవిస్తే అది కూడా నేను ఆశించిందనే కాకుండా నేను ఆశించే ముందు అడిగే ఆశించాం. చేసుకోమని చెప్పినాకనే చేసుకున్నాం. ఏదో ఆల్ ఆఫ్ సడన్గా ఏదో ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి నేను అప్లికేషన్ పెట్టలే. లాస్ట్ 2-3 ఇయర్స్ పైన అక్కడ పనిచేసే అవకాశం, నేను అక్కడనే కార్పొరేటర్ పనిచేసిన, అక్కడే మేయర్గా ఉన్నప్పుడు మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అక్కడ చేశాం. కార్యకర్తలతో సంబంధాలు ఉన్నాయి, అందరికీ ఆత్మీయ అనుబంధం ఉంది కాబట్టి మరి ఇది పరిస్థితి అంటే డెఫినెట్గా అవకాశం ఉంటే చేసుకోమని అన్నాకనే చేసుకోవడం జరిగింది. కాబట్టి చేసుకోమని అన్నాక చేసుకున్నప్పుడు అవకాశం రానప్పుడే మరి వాళ్ళ మనసు బాధ అవుతుంది. ఒకప్పుడు విద్యార్థి నాయకుడిగా ఉద్యమకారుడిగా ఉన్నటువంటి మిమ్మల్ని టీఆర్ఎస్ హైదరాబాద్కి మేయర్ చేసింది, కానీ ఎందుకని ఉప్పల్ ఎమ్మెల్యేగా చేయలేకపోయింది? ఏం లోపం ఉంది మీలో? నేను కూడా అదే అడుగుతున్నాను. మీరు నన్ను అడుగుతున్నారు, నేను వాళ్ళని అడిగారా? నేను ఎందుకంటే చాలామంది మీరు అన్నారు, మీరు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమం చేసినప్పుడు మిమ్మల్ని హైదరాబాద్ మేయర్ చేసిందని. నేను అనేది ఏంటంటే నేను అన్నీ చెప్తే గదే హైదరాబాద్ మేయర్ చేసింది, ఏం చేయని కూడా గదే హైదరాబాద్ మేయర్ చేసింది. దానికి పెద్ద పోల్చుకోవాల్సిన అవసరం లేదని చాలామంది కొంత విమర్శలు చేస్తే, కొంతమంది సోషల్ మీడియాలో అవగాహన లేకుండా పెడితే కూడా అరే బాబు నన్ను అనే బదులు, నన్ను కామెంట్ చేసే బదులు బొంతు రామ్మోహన్ టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి బయటికి వెళ్ళడం మీకు జీర్ణం కావట్లే కావచ్చు. బొంతు రామ్మోహన్కి ఏం బాధ అయితే పోయిండు? మీరు అన్నట్టుగా ఇవాళ ఎంత కష్టపడితే మరి ఇలా హైదరాబాద్ మేయర్ ఇచ్చారు. ఊరికేనే బొంతు రామ్మోహన్కు మేయర్ అనేది ఇయ్యలే. ఏదో బొంతు రామ్మోహన్ ఉత్తాను ఆఫీస్ చుట్టూ తిరిగి తీయలే. బొంతు రామ్మోహన్ ఏదో ప్రొఫైల్ పట్టుకొని ఇలా బయోడేట్లు ఇస్తే ఇయ్యలే. బొంతు రామ్మోహన్ పార్టీ కష్టపడితే ఇవాళ కష్టాలను ఎదుర్కొంటే, నిర్బంధాలను ఎదుర్కొంటే, చావు కూడా తలొడ్డి ఉద్యమంలో పనిచేస్తే మేయర్ ఇచ్చారు. అలాంటి మేయర్లు, అలాంటి ఎమ్మెల్యేలు, అలాంటి మంత్రులు ఏం కష్టపడకుండా ఇచ్చారు. బయోడేటా పట్టుకొని తిరిగితేనో, లేకపోతే టీఆర్ఎస్ భవన్ దగ్గర చక్కర్లు కొడితేనో, ల్యాబింగ్లు చేస్తేనో టీఆర్ఎస్లో పదవులు వచ్చేస్తాయా? అలా వచ్చి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారా? నేను ఏమంటానంటే కొంతమంది ఈక్వేషన్లో ఓవర్ నైట్ పదవులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది వేరే పార్టీలకు వెళ్ళి వస్తే సీనియారిటీ కొద్ది పౌత్ రాజకీయ పార్టీ అయింది, ఉద్యమ పార్టీ కాదు ఇప్పుడు అనుకున్నప్పుడు అట్లా ఇచ్చారు. ఉద్యమ కాలంలో కూడా ఎంపీటీసీ నుంచి మంత్రి దాకా ఉద్యమ సమయంలో కొన్ని పొత్తులు ఈక్వేషన్ వచ్చినప్పుడు కూడా మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు, అన్నీ కూడా అయినాయి. మరి అయాల కూడా అర్హతలు ఉన్నా ఇలా విద్యార్థి దశ నుంచి యువజన దశ నుంచి పనిచేసినాం కాబట్టి ఓకే ఈక్వేషన్స్ అవన్నీ సెట్ కావట్లేదు కాబట్టి మనం ఉద్యమం చేద్దాం, తెలంగాణ వచ్చినాక రాష్ట్రం వస్తే ఏదైనా అవకాశం ఉంటుంది, ఏదైనా భవిష్యత్తులో ఏదైనా అవకాశం ఉంటుందని ఊహించుకుంటూ ఆశల పల్లకిలో మనం పనిచేసుకుంటూ వచ్చాం. సిన్సియర్గా పనిచేసాం. ఎక్కడ కూడా మరి వెన్ను చూపి, ఎక్కడ కూడా కష్టపడకుండా, ఎక్కడ కూడా ఏది కూడా ఇది కాలేదు. తెలంగాణ వచ్చినాక ఒక అవకాశం వచ్చింది. అవకాశం వచ్చిన దాన్ని కూడా ఎక్కడైనా ఇబ్బందికరంగా పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఇబ్బందికర పరిస్థితులు ఎక్కడ కూడా మచ్చదేలేదు. తేనప్పుడు మంచిగా చేసినాం కాబట్టి మరొక అవకాశం ఇవ్వమని అడిగినాం. ఓకే అవకాశం ఇయ్యము అని అంటే నాకు ఇవ్వకపోతే ఇంకొకరికి కూడా ఇవ్వకపోతే అయిపోతుంది. ఏం పని చేయని వాళ్ళకి 2-3 సార్లు ఇచ్చి, పని చేసి మంచిగా పని చేసిన వాళ్ళకి పార్టీకి ప్రభుత్వానికి కట్టుబడి పనిచేసి మరొకసారి ఇవ్వకపోవడంగా మీరు అన్నట్టుగా ఏం లోపం ఉంటే సవరించుకుంటాం, సవరించుకోలేని పరిస్థితిలో ఉంటే ఇంట్లో కూర్చుంటాం. హైదరాబాద్ మేయర్గా పనిచేశారు, గుడ్. అలాగే ఉప్పల్ టికెట్ ఆశించారు, దట్ టు వెల్ అండ్ గుడ్. టీఆర్ఎస్లోనే మీ మీద ఒక విమర్శ ఉంది చాలామంది. హైదరాబాద్ మేయర్గా చేశాడు ఓకే, కానీ ఉప్పల్ ఎమ్మెల్యే టికెట్ కావాలనుకోవడం అంటే బొంతు రామ్మోహన్ తన స్థాయికి మించి ఎక్కువ ఆశిస్తున్నాడు, మిమ్మల్ని మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు అనేటువంటి కామెంట్ కూడా ఉంది. మీ దాకా వచ్చిందా? నిజంగా మిమ్మల్ని మీరు ఎక్కువ ఊహించుకున్నారా? అంటే ఇది ఒక పెద్ద అవగాహన రాహిత్యమైన క్వశ్చన్ అన్నట్టు వాళ్ళు చెప్పేది. ఉప్పల్ ఎమ్మెల్యే అనేది ఏదైతే ఉందో హైదరాబాద్కు మేయర్ చేసినాక
ఉప్పల్ ఎమ్మెల్యే అనేది దీనికన్నా పెద్ద పదవి కాదు. కాకపోతే పొలిటికల్గా ఉన్నప్పుడు ఏమైందంటే కొంత ప్రత్యక్ష రాజకీయాల్లో ఎమ్మెల్యే ఎంపీ చేయాలని ఒక ఆస్పిరేషన్స్ ఉంటుంది తప్పితే, అదే హైదరాబాద్ మేయర్గా నేను చేసినప్పుడు నా పరిధిలో 24 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఎగ్జాక్ట్లీ. దాదాపు ఒక 5-6 మంది మంత్రులు ఉంటారు, ఒక 5 మంది పైన ఎంపీలు ఉన్నారు, ఓ 10 మంది పైన ఎమ్మెల్సీలు ఉన్నారు, చైర్మన్లో 10 మంది ఉన్నారు. ఇవాళ ఇదే పరిధిలో, ఇదే జిహెచ్ఎంసీ, ఇదే హైదరాబాద్ పరిధిలో. మరి అది ఆయన స్థాయికి మించిన పదవి అని అనుకోవడం అవగాహనకు మించిన ఆ తెలివి తక్కువతనం అన్నట్టు. అది నేను ఏమంటానంటే ఎమ్మెల్యే ఎంపీ అనేది ఒక ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలనో ఒక కోరిక ఉంటుంది రాజకీయం చేసే ఎవరికైనా. అంతే తప్పితే దీనికన్నా అది ఎక్కువ ఇది తక్కువ అని కాదు. పార్టీలోంచి వచ్చేసే ముందు రాజకీయంగా భిక్ష పెట్టింది నాకు టీఆర్ఎస్ పార్టీయే, కేసీఆర్ కేటీఆరే, ఎట్లా దీన్ని వదిలేసుకోవాలి అని ఎప్పుడు అనిపించలేదా మీకు? అయితే నేను పదవుల గురించి ఆలోచించినప్పుడు అంత ఉండేది. వాళ్ళకు ఉద్యమ సమయంలో కానీ ఇనిషియల్ డేస్లో కానీ బాగా ప్రేమగా ఎక్కువ సమయంతో బాధలు బంధాలు మరి సమస్యలు పంచుకునే సమయం ఉండేది. రాను రాను తక్కువైపోయి మనం నమ్ముకున్న వాళ్ళను మనమ్మడి తిరిగే వాళ్ళకు కూడా ఏదైనా ఇష్యూ అయితే దానికి సంబంధించి ఏదైనా సాల్వ్ చేద్దామన్నా, వాళ్ళకి సంబంధించి ఏదైనా వచ్చిన పదవి ఇప్పిద్దామన్నా ఇవన్నీ కూడా రాను రాను ఏమైనాయి అంటే ఒకవైపే చూసిన వైపే చూడడం అది కొంత బాధించింది. కాబట్టి మీరు అన్నట్టుగా మనకు అది మొదటి నుంచి ఉన్న ప్రేమ అనురాగాలు అవన్నీ కూడా క్రమేపీ తగ్గుకుంటూ వచ్చాయి. సమయం దొరకలేదా, నాయకుని పక్కన లేవా, నాయకుని పక్కనే ఉన్నాయి. కానీ పని ఉన్నప్పుడు వర్క్ ఏదైతే పార్టీ పని కానీ ఎలక్షన్ వర్క్ కానీ ఏది ఉన్నప్పుడైనా ముందుండి మనం పని చేసినాం. కానీ దాని తర్వాత సమస్య వచ్చినప్పుడు, సహాయం అవసరం వచ్చినప్పుడు మళ్ళీ తర్వాత మాట్లాడదాం ఏదైతే దాటి వచ్చే ధోరణి ఉందో అదే కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. కేటీఆర్ కోటరీ అంటే దాంట్లో మీ పేరు ప్రధానంగా వినిపించింది. కేసీఆర్ కోటరీ అంటే అడపాదడపా కూడా మీ పేరు ప్రధానంగా వినిపించడం మాత్రమే కాకుండా ఏ విజువల్స్లో చూసినా, ఏ పబ్లిక్ మీటింగ్స్లో చూసినప్పటికీ కూడా మీరు లేకుండా ఉన్న విజువల్స్ చాలా తక్కువ. ఇంత క్లోజ్గా అసోసియేటెడ్గా ఉన్నటువంటి మీరు అసలు నాకు ఏ బాధ చెప్పుకోవడానికి టైం ఇవ్వలేదు, నన్ను దగ్గరికి చేర్చుకోలేదు, వినలేదు అంటే ఎలా నమ్ముతారు? అసలు ఎలా నమ్మించాలనుకుంటున్నారు మీరు? నేను ఇంతకుముందు చెప్పి నేను పార్టీ పని ఉన్నప్పుడు, ఎలక్షన్ పని ఉన్నప్పుడు, పార్టీకి సమస్య వచ్చినప్పుడు, పార్టీ కష్టాలు ఉన్నప్పుడు మీరు చెప్పే కోటరీలో అందరిట్లో ఒకని కాదు, అందరిట్లో మొదట ఉన్నో రెండో కన్నా ఉన్నో. ఓకే. ఇవాళ పార్టీకి మొదటి నుంచి ఉద్యమం ఉన్నప్పుడు కానీ, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఏ మీటింగులు జరిగినా, ఏ ఎలక్షన్ జరిగినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఉద్యమం వచ్చినా కేసీఆర్ గారి కోటరీలో, కేటీఆర్ గారి కోటలో ఒకరుగా ఉన్నారు మీరు అంటున్నారు కదా. ఒకరుగా కాదు, దాదాపు ముందంజలో ఉండేది. ఎగ్జాక్ట్లీ. కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళకు నాకు కానీ ఇంకేదైనా సమస్య ఆపత్తి, ఇంకేదైనా పదవు బాధ్యత వాళ్ళకి సంబంధించి ఇది మాట్లాడినప్పుడు అప్పుడు అదే సమయం అప్పుడు దొరకపోయేది, అదే ఆదరణ అప్పుడు దొరకపోయేది. పని కష్టం నష్టం దానికి కరెక్షన్ చేస్తున్నప్పుడు, పార్టీకి సంబంధించిన నిర్మాణం చేస్తున్నప్పుడు మీరు అన్న కోటరీలో కోటరీ అంటే కష్టం చేస్తున్నప్పుడు కాకుండా తింటానప్పుడు, బాధ పంచుకుంటున్నప్పుడు కూడా అవన్నిట్లో దొరికితే అది పూర్తిస్థాయి కోటరీ అవుతుంది. కొన్ని కష్టం చేస్తున్నప్పుడు మనం ఉండి మరి వాళ్ళ ఫలితాలు అనుభవిస్తున్నప్పుడు ఇంకా వేరే వ్యక్తులు ఉన్నప్పుడు ఇబ్బందికరంగా. తెలంగాణ ఉద్యమానికి మీరు చేసింది ఏమీ లేదు, ఒకవేళ చేసింది ఉన్నా కూడా వీ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్స్, వీ కెన్ సే ఇట్ ఇన్ అ ఫ్యూ వర్డ్స్ అనేటువంటి విమర్శ ఉంది. బొంతు రామ్మోహన్ అంటే తెలంగాణ ఉద్యమకారుడిగా కన్నా కూడా ఫ్లెక్సీల రామ్మోహన్. హైదరాబాద్ మొత్తంలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీల మీద మీరే ఉంటారు. కేటీఆర్కి ఫ్లెక్సీలు కట్టాలన్నా మీరే కడతారు, కేటీఆర్కి ఫ్లెక్సీలు కట్టాలన్నా మీరే కడతారు. ఇలా ఫ్లెక్సీలు కట్టే మీరు పదవిని సంపాదించుకున్నారన్నటువంటి విమర్శ ఉంది. నిజమేనా? ఫ్లెక్సీలు మాత్రమే మీకు ఆ పదవిని తీసుకొచ్చాయా? అయితే ఇప్పుడు ఉద్యమం అన్నప్పుడు పలు రకాలుగా ఉంటుంది. ఒకటి సాహిత్యపరంగా ఉంటుంది, ఒకటి ఇంటింటి తిరిగి దాన్ని మనం ఎడ్యుకేట్ చేసేది ఉంటుంది, ఇంకోటి పాటల రూపంలో ఉంటుంది, ఒకటి చిన్న చిన్న కార్నర్ మీటింగ్లు పెట్టేది ఉంటుంది, పెద్ద బహిరంగ సభలు పెట్టేది ఉంటుంది, ప్రచార మాధ్యమాలు, ఇట్లా ఉద్యమ తీరుతెన్నులు రకరకాలుగా ఉంటాయి. ఇవాళ ఆ రోజు ఉద్యమం జరుగుతున్నప్పుడు కళాకారులు చేసేది ఒక సాహిత్య ఉద్యమం. ఇవాళ పొలిటికల్ లిబరేషన్ ఇంకో రకమైన ఉద్యమం. ఇంటెలెక్చువల్, అడ్వకేట్స్, డాక్టర్స్, సింగరేణి ఎంప్లాయీస్ వాళ్ళు రకమైన ఉద్యమ భావంతో పెడతారు. అట్లా ఉద్యమంలో ఏం జరుగుతుంది అనే దాంట్లో ఒక్కడు రూపాయి జేబులకి వెళ్ళి తీసి పెట్టలేని సమయంలో మరి లక్షల రూపాయలు, మన కోట్ల రూపాయలు ఉద్యమం కొరకే, ఉద్యమ వ్యాప్తి చెందటానికే.
అది పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా లేనప్పుడైనా పెట్టడం ఒక దమ్ము ఒక గుండె ధైర్యం ఉంటే పెడతారు ఎవరైనా. దాన్ని దాన్ని పెట్టడంలో దాన్ని ఆ ఉద్యమ భావజాలం వ్యాప్తి చెందడంలో దాంట్లో ముందంజలుండి బొంతు రామ్మోహన్. అది ఒక భాగం. అది పక్కకు పెడితే బొంతు రామ్మోహన్ ఒక ఉద్యమం నడుస్తున్నప్పుడు, ఒక ధర్నాలు నడుస్తున్నప్పుడు, లేకపోతే యాజిటేషన్స్ నడుస్తున్నప్పుడు, ఒక కేసులు, ఒక మనకు డిస్ట్రక్షన్, ఇవాళ బస్సులు బర్నింగ్లు ఇవన్నీ ఉన్నప్పుడు, నేను ఉన్న దాంట్లో లేని దాంట్లో కేసులు అయినప్పుడు, జైలుకు పోయినప్పుడు ఆ మాట అనటానికి టీఆర్ఎస్ పార్టీలో ఇవాళ అతి ఎక్కువ జైలుకు పోయింది, 6 సార్లు జైలుకు పోయింది బొంతు రామ్మోహన్. అతి ఎక్కువ కేసులైంది నేను నా వెనక నేను కనీసం జైల్లో సరెండర్ అరెస్ట్ అయి ఉంటే కూడా నేనున్నా, నాతో పాటు చాలామంది అరెస్ట్ అయ్యి బెయిల్ తీసుకున్న సందర్భం, అన్న ఉన్నాడు జైల్లో అని చెప్పి. ఇవాళ నాకన్నా ఎక్కువ బాగా ఉద్యమం చేసే వాళ్ళు ఉంటే బుక్ పట్టుకొని వచ్చి వాళ్ళు ఏమేం చేసి నేనేమేం చేసినంటే అక్కడ బొంతు రామ్మోహన్ తక్కువ చేసిండా ఎక్కువ. బొంతు రామ్మోహన్ ఇవాళ భావజాలంలో భాగంగా ఫ్లెక్సీలు కానీ బ్యానర్లు కానీ వాల్ రైటింగ్ కానీ అదొక పార్ట్, అదొక ఆర్ట్. దాని భావజాలాన్ని ఉద్యమాన్ని ముందు తీసుకుపోవడానికి, ఒక ఆత్మస్థైర్యాన్ని నింపుతానికి ఇవాళ ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క స్లోగను ఉద్యమ మేధావులతోటి తెలంగాణ బాధలతోటి తీసి అది చేయడం ఒక కథ. ప్లస్ ఇక్కడ ఉద్యమంలో యాజిటేషన్స్ కానీ సభలు కానీ సమావేశాలు కానీ రాత్రి కొంత కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు తెలిపింది కానీ దాంట్లో అంతకన్నా ఎక్కువ నాకన్నా ఎక్కువ చేసిన వాళ్ళు ఎవరు ఉంటే మాట్లాడితే ఇదే ఉంటుంది. ఇవాళ ఎవరు మాట్లాడినా ఎవరు చేసినా నాతో మమేకమైన వాళ్ళు, నాతో కలిసి పనిచేసిన వాళ్ళు. ఇలా కేసీఆర్ గారు మొదటి ఇన్స్ట్రక్షన్ ఎవరికి ఇచ్చేది, ఎవరు మరి అట్లాంటి నిరసన కార్యక్రమాలు యాజిటేషన్ కార్యక్రమాలు ఉండేది, ఇవన్నీ కూడా బొంతు రామ్మోహన్ ఇప్పుడు ఇక్కడ మీకు చెప్తే రికార్డు కాదు. గూగుల్ ఓపెన్ చేస్తే ప్రతి దాంట్లో ప్రతి ఇన్సిడెంట్లో బొంతు రామ్మోహన్ ఉండాలేదో తెలిసిపోద్ది. అది రికార్డెడ్ ఎవిడెన్స్. అది ఎవడో ఫ్యాషన్ కొరకు ఏ సన్నాశం మాట్లాడితే కాదు. దశాబ్దాల తండ్లాట, అంతకుమించి 4.5 కోట్ల మంది ఆకాంక్ష, సబ్బండ వర్ణాలు వర్గాలు కలిసి చేస్తే వచ్చింది తెలంగాణ. కానీ తెలంగాణ ఉద్యమం ముసుగులో అప్పటి కేసీఆర్ కుటుంబం ఆంధ్ర కాంట్రాక్టర్లను బెదిరించి, పెత్తందారులను బెదిరించి, బడాబాబులను బెదిరించి కోట్లు దండుకున్నారు అనే మాట వాస్తవమా కాదా? నేను ఏమంటారు, రాజకీయంలో ఉన్నప్పుడు కోట్లు దండుకున్నారు, 100 కోట్లు సంపాదించరు, 1000 కోట్లు సంపాదించరు, అందరి మీద ఆరోపణలు వస్తాయి. దాంట్లో బయటపడేది కొంతమంది. ఇవాళ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఉద్యమాన్ని గౌరవించి ఉద్యమాన్ని ముంగడిపోతానికి ఎంతోమంది హెల్ప్ చేసి ఉండొచ్చు, కానీ మీద పడి కొట్టింది లేదు, కొరక తిన్నది కూడా లేదు. ఇవాళ ఆ రోజుకు ఈ రోజుకు ఉన్న రాజకీయాల్లో కూడా జనరల్గా ఇంకా మీడియా ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం ఎంత ఎక్కువైంది కాబట్టి ఆరోపించడం బాధ్యత, అది నిరూపించుకోవడం నిందపడడం బాధ్యత. కాబట్టి రకరకాల ఈ రకమైన ప్యాషనెట్ ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఎవరు నిరూపించుకోవాలంటే నేను నీ మీద అన్నా అది అవునా కాదా నువ్వే నిరూపించుకో, కోర్టు పోయి నిరూపించుకుంటావా, బజార్లో పోయి నిరూపించుకుంటావా అనేది పరిస్థితి. కాబట్టి ఎవరు ఏం చేసేది ఏందనేది సరే, మాటలు అవన్నీ కూడా వచ్చినాయి, ఆ ఆరోపణలన్నీ కూడా వచ్చినాయి. కానీ ఏది ఎంతవరకు నిరూపణ అయింది, ఎంతమంది వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, రోడ్ల మీద కంప్లైంట్ ఇచ్చారు అనేది మరి ఎక్కడ కూడా కనపడే సందర్భం లేదు. ఉద్యమం సమయంలో చాలా సిన్సియర్గా అందరూ కూడా ఉద్యమంలో సంపన్న వర్గాలు సబ్బన్న వర్గాలు చేస్తున్నారు. కానీ సబ్బన్న వర్గాలు చేయడంలో ఎక్కడ ఏ కార్యక్రమం చేయాలి, ఎక్కడ చేస్తే కరెక్ట్ ప్రజలకు రీచ్ అవుతుంది, ఉద్యమ భావజాలం ఎక్కడ వ్యాప్తి చెందుతుంది అనేది మరి ఇలా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారు కానీ, మరి ఇలా కవిత గారు కానీ, ఇలా పార్టీలో సీనియర్లు ఇంతకుముందు ఉన్న సీనియర్లు కానీ చాలామంది విద్యార్థులు, అడ్వకేట్లు, డాక్టర్లు చాలామంది ఉంటారు. కానీ ఎక్కడ ఏ కేంద్రంగా దీన్ని మొదలు పెట్టాలంటే ఆ మొదలుపెట్టి ఆ ప్లేస్ సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించి అక్కడ ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ నిరసన చేసే ప్రయత్నం, దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇంకొకటి చేసే ప్రయత్నం, దాన్ని ఆ రూపాన్ని తయారు చేయడం, దాన్ని ఆలోచన చేయడం, ఆలోచనను ఇంప్లిమెంట్ చేసే భాగంగా దాన్ని సక్సెస్ఫుల్ అయ్యేటట్టు ముంగడు తీసుకుపోవడం. పాల్గొనే వాళ్ళు 10 మంది పాల్గొంటారు, 10 లక్షల మంది కూడా పాల్గొంటారు, 25 లక్షల సభలు కూడా చేయడం జరిగింది. కానీ ఒక కాన్సెప్ట్ ఊహించి దీన్ని ఇట్లా చేస్తే ఆ ప్రజలు ఆటోమేటిక్గా మమేకమై వచ్చిన సందర్భాలు ఉంటాయి. కానీ దాన్ని ఊహించడం, దాన్ని నిర్మించడం, దాన్ని సక్సెస్ఫుల్గా జరిగేటట్టుగా బ్యాక్ అండ్ వర్క్ ఏదైతే ఉందో మరి ఆ వర్క్లో బొంతు రామ్మోహన్ ఎల్లప్పుడూ కూడా ఉన్నాడు. కేటీఆర్ ఇన్ అండ్ అవుట్ తెలుసు మీకు, కేసీఆర్ లోపల మనిషి తెలుసు, బయట మనిషి తెలుసు. ఆ ఉద్దేశంతోనే అడుగుతున్నాను సార్, నిజం చెప్పండి, ఆన్ రికార్డ్ కాకపోయినా ఫ్రమ్ యువర్ హార్ట్. బంగారు తెలంగాణ పేరుతో, తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో కేసీఆర్ ఫ్యామిలీ కోట్లు దోచుకున్నారనే మాట వాస్తవమా కాదా? ఇది చాలామంది మాట్లాడింది వాస్తవం, కానీ ఆ వాస్తవానికి ఎక్కడ రూపాలు అయితే రాలేదు.
ఇలా కోట్లు దోసుకున్నారు, వేలు దోసుకున్నారు, నాకు తెలిసి ఎక్కడ కూడా రాలేదు. నేను ఆన్ రికార్డే చెప్తున్నా. ఓకే. ఇవాళ కోట్లు దోచుకున్నారు అనేది ఉంది, కానీ అది నిరూపణ అయినప్పుడు మన దానికి సంబంధించి మాట్లాడడానికి వస్తుంది తప్పితే, ఇప్పుడు నిన్నటిదాకా మన వాడు వీడికి రాగానే కోట్లు దోచుకున్నారని నేను చెప్పినంత మాత్రం అది ఫ్యాషన్కి చెప్పడం అయితే తప్పితే. టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎలాగూ మాట్లాడరు, మీరు పార్టీ మారి అంటే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన తర్వాత మీ ప్రెస్ మీట్లు చూస్తున్నాను, మీ ఇంటర్వ్యూలు చూశాను, మిమ్మల్ని చాలా క్లోజ్గా గమనించాను. ఎక్కడా కూడా కేసీఆర్కి కేటీఆర్కి వ్యతిరేకంగా హై పిచ్లో ఎక్కడా మాట్లాడలేదు, చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. కేసీఆర్ కేటీఆర్ ఫ్యామిలీకి మీరు భయపడుతున్నారా? భవిష్యత్తులో బెదిరిస్తారు, ప్రాణహాని ఉందనేటువంటి భయంతో మీరు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారా? నేను ఏమంటున్నంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళప్పుడు చేసిన నిర్బంధాలు కానీ, పోలీస్ కేసులు కానీ, అప్పుడున్న కొన్ని లంపెన్ గ్యాంగులు రాత్రి చంపేస్తూ ఉన్నప్పుడు కానీ, పీడీ యాక్ట్ పెట్టినప్పుడు కానీ, జైలుకు పోతే బెయిల్ తీసుకొని బయటకు వచ్చే లోపల మళ్ళీ ఇంకో కేసు పెట్టి లోపడేసినప్పుడు కానీ ఎప్పుడు జంకని భయపడే బొంతరామ్మని ఇప్పుడేం భయపడు. కాకపోతే ఏంటంటే, దానికి ఒక నిర్దిష్టమైన ఆ ఆరోపణలకు నిజం వచ్చినప్పుడు డెఫినెట్గా దాన్ని విమర్శిస్తాం, దాన్ని డెఫినెట్గా కామెంట్ చేస్తాం. ఇవాళ పార్టీ మారంగా ఓవర్ నైట్గా ఇట్లా సినిమాల పరదా చేంజ్ అయినట్టు కాదు కదా. నేను ఏమంటున్నంటే, సందర్భం వచ్చినప్పుడు రేపు ఏదన్నా జరిగినప్పుడు ఏదన్నా ఒక తప్పుడు నిర్ణయమో లేకపోతే దానికి తప్పుడు మాటలో లేకపోతే రాజకీయంలో బయట ఏదైనా వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడలేదంటే మనం ఏమన్నా భయపడ్డట్టు. ఇవాళ నాకు రాజకీయంగా ఇవాళ నేను నమ్ముకున్న వాళ్ళకి కానీ నాకు కానీ చేస్తామన్న సాయం చేయలేదు, చేస్తామన్న హెల్ప్ చేయలేదు, ఇవాళ ఇస్తామన్న హామీలు కూడా నెరవేరలేదు. కాబట్టి నాకు బాధ అయింది. కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మరి ఆ పార్టీలో ఉన్న పెద్దలు కానీ దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయారు. కాబట్టి ఫుల్ఫిల్ చేయలేకపోవడం అంటే దానికి న్యాయం జరగనట్టే కదా. మరి న్యాయం చేయంది ఎవరు అంటే వాళ్ళే కదా, చేయలేదు. కాబట్టి నేను వాళ్ళను నిందించి ఇది కాదు, వాళ్ళు నాకు లోపం ఉందా ఏదన్నా ఉంటే చెప్పమని చెప్పలేదు. చెప్పకుండా గమనం ఉంటే కూడా మన రాజకీయ జీవితం ఆడికి క్లోజ్ చేసుకుని ఉండలేం కదా. ఫర్దర్గా మనకు నచ్చిన కాడ పోయి మనం రాజకీయం చేసుకుంటూ ఉండాలి. మనం బిజినెస్ చేస్తున్నాం, ఈ బిజినెస్ అక్కడ ఇంకో బిజినెస్ దీనికి స్ప్లిట్ అయిపోయి ఇంకో బిజినెస్ పెట్టుకుంటాం. మరి ఇక్కడ కూడా ఏంటంటే, మనం నిజాయితీగా నీతిగా మరి సిన్సియర్గా ఉన్న రోజులు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమంలో తర్వాత కూడా పనిచేసాం. ఓకే, వాళ్ళు లోపమేందో బాధ ఏందో మనకు మళ్ళీ ఎందుకు అక్కడ చేర్చుకోలేకపోతున్నారో, మనం నమ్ముకున్న వాళ్ళకు కనీసం మాట్లాడడానికి అవకాశం ఎందుకు ఇవ్వలేకపోతున్నారో, ఇలా మీదపడి కొట్లాడి ఫైటింగ్లో అయితే చేయలేం కదా. అడిగాం, సపోర్ట్ చేయలేదు, సమాధానం లేదు, కరెక్ట్ సరి అయిన రీతిలో స్పందన లేదు. కాబట్టి ఓకే, వెల్ అండ్ గుడ్ అనుకొని మనం పక్కకు వచ్చేసాం. మన దారిలో మనం నడిచే ప్రయత్నం. టీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ చేసింది. టీఆర్ఎస్ ఓడిపోతుందని, ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మీరు ముందే ఊహించారని చెప్పి చాలా మంది అంటారు. అంటే నాకైతే ఆస్ట్రాలజీలో జాతకం అయితే తెలియదు. మరి వాళ్ళు ఊహించిన పబ్లిక్ లో ఉన్న వాళ్ళు కదా, పొలిటికల్ లీడర్స్ కదా, పీపుల్ పల్స్ తెలుస్తుంది కదా. చివరి నిమిషం వరకు నాకు 2023లో అసెంబ్లీ టికెట్ ఇస్తా అని ఇవ్వకపోతే కూడా కేసీఆర్ గారు అంటే దాదాపు రాష్ట్రం అంతా ఒక 100 సభలు ఆర్గనైజ్ చేసే బాధ్యత నాకే ఉపయోగించారు. రోజు ప్రతినిత్యం కేసీఆర్ గారు వెంటే ఉండి మరి పార్టీకి సంబంధించిన అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లతోటి మంత్రులతో కోఆర్డినేట్ చేసి అదే బాధ్యతలో నేనున్నా. ఇవాళ పార్టీ అధికారంలో రాదు, ముందే నేను ఊహించిన చాలామంది అనుకుంటున్నారంటే వాళ్ళు మూర్ఖత్వం. ఇవాళ పార్టీకి టికెట్ రాకుండా కట్టుబడి ఉండి పార్టీ పనే చేసినాం. అదే గల్లీలో మరి ఎక్కడో ఏ బస్సులో ఉండి నేను చేయలే, ఏ కాలనీలో గ్రామంలో ఉండి చేయలే. రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ గారు వెంటే ఉండి మానిటర్ చేసిన ప్రపంచం మొత్తం చూసింది, మీడియా మొత్తం చూసింది, ఆన్లైన్లో ఇప్పుడు చూసినా కనబడుతుంది. కాబట్టి నేను అలాంటి ఊహలు అలాంటి జాతకాలు నాకైతే తెలియదు. నేను అట్లా అనేది ఏం ఊహించదు. కేసీఆర్ ఫ్యామిలీ మీద ఒక మాట ఇంతకుముందు కూడా పడనివ్వలేదు, ఇప్పుడు కూడా పడేందుకు కూడా ఒప్పుకోవట్లేదు. సరే ఓకే, మిగతా వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడదామని చెప్పి మీరు అనుకుని ఉండొచ్చు రామ్మోహన్ గారు. నేను ఏమంటున్నట్టే, నాకు బీఆర్ఎస్ పార్టీలో నేను అనుకున్న స్థాయిలో ఇలా నా పదవి ఒక్కటే కాదు, నా రాజకీయ ఆస్పిరేషన్సే కాదు, నాకు అక్కడ సరి అయిన ఆదరణ, సమాధానం, మెయిన్గా సమాధానం, ఓకే, మానవ సంబంధాలు అవి నాకు కరెక్ట్ అనిపించలేదు. నేను డివైడ్ అయినా, నేను వాళ్ళకి కొట్టి రాలే, నేను వాళ్ళకి తిట్టి రాలే. నా దారిన నేను పోతే కూడా కొంతమంది సోషల్ మీడియాలో పార్టీలను వాళ్ళు గుసగుసలు నసనస అంటే బేసికల్గా బొంతరామ్మోహన్ 24 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి అది పోవడం వాళ్ళకు ఒక రకంగా నా శ్రేయభిలాషులే కావచ్చు, నన్ను అభిమానించిన వాళ్ళకి నచ్చట్లేదు.
నచ్చదు. సడన్ గా ఇంత ఇంత ఇన్ని సంవత్సరాల పాటలో కూడా వాళ్ళకి నచ్చట్లేదు. కానీ మరి అట్లా నేను త్యాగం అనే దానికి, ఓపిక అనే దానికి కూడా ఒక అర్థం ఉంటుంది కదా. ఇలా కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చాలా మంది వచ్చారు. 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 35 ఏళ్ళు, 25 ఏళ్ళు రాష్ట్రంలో, దేశంలో కూడా అత్యున్నత పదవులు అనుభవించి వివిధ స్థాయిలో వచ్చి బీఆర్ఎస్ పార్టీలో మొన్న ఈ మధ్యన కూడా జాయిన్ అయిన ఉన్నారు. ఎందుకు జాయిన్ అయ్యారు అంటే వాళ్ళకేం బాధ అయింది, ఎందుకు జాయిన్ అయ్యారు నేను పోయి అడగలే కదా, నేను పోయి వాళ్ళని విమర్శిస్తలే కదా, నా బాధ నాకైంది. మీరు అన్నట్టుగా కేసీఆర్ గారి కుటుంబాన్ని, కుటుంబ సభ్యులు ఏం అననిస్తలేదంటే తప్పు ఒకవేళ జరిగి లోపాలు ఉన్నప్పుడు, ఇప్పుడు మన మేడిగడ్డలో దానికి సంబంధించిన ఏదో నిర్ణయాలు బాసి ఇదంతా అయింది. అదొక మంచి ఉద్దేశంతో కట్టింది కావచ్చు, కానీ ఆ కట్టిన దాంట్లో లోపాలు ఉన్నాయి. మీకు తెలిసి జరిగి ఉండకపోవచ్చు కేసీఆర్ ఫ్యామిలీ చేసిన అక్రమాలు. ఒకవేళ చేసి ఉంటే కనీసం పార్టీలో ఉన్నప్పుడైనా కేసీఆర్ ఫ్యామిలీ ఈ స్థాయిలో అక్రమాలు చేస్తుంది, ఈ స్థాయిలో భూ కబ్జాలు చేసింది, ఇదిగో ఇలా చేసింది అని చెప్పి ఈ ఫ్యామిలీ మీద ఈ ఆరోపణ వచ్చింది అని అదైనా కూడా మీ దాకా వచ్చిందా? మీ చర్చ జరిగిందా? నేనేమంటానంటే చాలా సార్లు చాలా ఆరోపణలు వచ్చినాయి, టీవీలలో వచ్చినాయి, సోషల్ మీడియాలో వచ్చినాయి, చాలా వచ్చినాయి. దాని తర్వాత కాలంలో దాని ఫాలోఅప్ కానీ దాని మీద నిరూపణ అయింది కానీ కనపడలేదు కాబట్టి మనం మాట్లాడతలేదు. ఇవాళ ఒక ప్రాజెక్టులు కట్టిన, ఒక సంక్షేమ పథకాల్లో లేకపోతే ఇంకోటి ఏదో కట్టినప్పుడు చేయాలనే ఆ పథకం ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ జరిగిన తీరుతెన్నులు ఏదైతున్నాయో అక్కడ వచ్చిన రిజల్ట్ ఏదైతుందో అది కొంత లోపభూయిష్టంగా ఉంది. ఇవాళ అది బొంతు రామ్మోహన్ కాదంటే కాకుండా పోదు. ఇప్పుడు దాని కట్టిన ఉద్దేశం మంచిదైనా కూడా కఠిన విధానంలో రాంగ్ అయింది. కాబట్టి మాటలు పడకుండా చేయడం, ఇంకోటి ఏదో నాకేదో ఇదని కాదు. రాజకీయంగా రేపు ఏది ఒకవేళ వాళ్ళు తప్పు మాట్లాడినా, ఇంకేదన్నా రాంగ్ డిసిజన్ తీసుకున్న వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి ఇంకేదన్నా కాంగ్రెస్ పార్టీకి ఏదైనా నష్టం జరిగినా, సీఎం గారికి ఏదైనా మనసు బాధ, అది కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను, కుంగిపోయిన మేడిగడ్డ పిల్లర్లలాను రేపు రాబోయేటువంటి రోజుల్లో కేసీఆర్ ఫ్యామిలీ, కేటీఆర్, కవితకు సంబంధించిన అక్రమాలు గనక బయటికి వస్తే మీరు ఇలాగే సాఫ్ట్ కార్నర్లో ఉంటారా, లేకపోతే కాంగ్రెస్ వాదిగా ముందుండి పోరాడతారా? డెఫినెట్గా నేను కాంగ్రెస్ పార్టీ విధానాలకు, సీఎం రేవంత్ రెడ్డి గారి వారి నాయకత్వంలో ముంగడ పోయి పనిచేస్తున్నాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం దాంట్లో ఏదైతే లోపాలు, అది బీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ అయినా, బీఎస్పీ అయినా, ఏ పార్టీ అయినా, ఎవరు ఏ తప్పు చేసినా కాంగ్రెస్ పార్టీ లీడర్గా తప్పు ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది ఏంటనేది డెఫినెట్గా ప్రశ్నిస్తాం. కేటీఆర్ చేసినటువంటి అక్రమాలు, కేసీఆర్ ల్యాండ్ కబ్జాల చిట్టా మొత్తం అంతా కూడా మీ దగ్గర ఉంది. ఆ చిట్టా మీరు రేవంత్ రెడ్డికి ఇచ్చారు. మీరు బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్కి కోవట్టుగా పనిచేశారు, అవునా కదా? నేను ఏమంటానంటే నిజం మనం ఇట్లా పెట్టి దాచడం వల్ల ఎక్కడ కూడా దాగదు. ఇవాళ చిట్ట, కాగితాలు, పత్రాలు ఇవన్నీ కూడా శుద్ధ అబద్ధం, ఎక్కడ కూడా దేనికి కూడా నిరాధారణమైన అవి ఆలోచనలు, అవన్నీ కూడా ఆరోపణలు. ఇవాళ నేను కోవట్టుగా బొంతు రామ్మోహన్ అనే వ్యక్తి కోవట్టుగా మారే సందర్భం ఇవాళ ఉండదు, రేపు కూడా ఉండదు. ఈ చిట్టాలు ఇవన్నీ కూడా ఒకవేళ బయటపడితే దానికి చట్టం దాని ఎవరికి కూడా చుట్టం కాదు, ఒకరోజు వెనక ముందు అవుతుంది. ఈ ప్రభుత్వం ఏదైనా సపోర్ట్ చేస్తే ఇంకో ప్రభుత్వం వచ్చి కూడా బయటకు తీసే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు ఏ ఆరోపణలు చేసినా, ఎవరు ఏ కబ్జాలు చేసినా, ఎక్కడ అవినీతికి పాల్పడ్డా ఒకరోజు ముందు వెనక ఇదైతే. ఇవాళ కొన్ని ఈ మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వాలు కూడా అంతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా జరిగినాయి కూడా ఇక్కడ కానీ, ఏపీలో కానీ, లేకపోతే ఇంకో రాష్ట్రంలో కానీ మనం బయటపడుతూనే చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడు ఏ తప్పు ఎవరు చేసినా కూడా అది ఒకవేళ బయటపడితే దాని లెక్క ప్రకారం దాని యాక్షన్స్ కానీ, చట్టాలు వాటికి సంబంధించిన ఎవరికి కూడా చుట్టం కాదు కాబట్టి దాని మీద చర్యలు తీసుకుంటారు. మీ చెప్పిన దాని ప్రకారమే ఎలాంటి చిట్టా, ఎలాంటి ఫైల్స్ మీరు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి గనక ఇవ్వకపోయి ఉంటే నమ్ముదాం కాసేపు వరకు. ఉన్నట్టుండి సీఎం రేవంత్ రెడ్డికి మీ మీద అంత సడన్గా ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? రాష్ట్రంలో చాలా మంది నేతలు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని మాత్రమే ఎందుకు దగ్గరికి తీసుకున్నారు? మీతో పాటు మహేందర్ రెడ్డి గారి వైఫ్ వీళ్ళంతా వచ్చి ఉండొచ్చు, కానీ మీ దంపతుల మీదనే ఎందుకంత స్పెషల్ ఫోకస్, ఎందుకంత ప్రేమ? ఏమీ లేదా మీ ఇద్దరి మధ్య డీల్? నేనేమంటుందంటే రాష్ట్రంలో ఏ నాయకుడు వచ్చి అడిగితే ఏ నాయకుడిని వద్దు అని చెప్పి డోర్ పెట్టి బయటకు పంపించారు నేను చూడలే, మీరు కూడా చూడలేదు. నేను ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు కదా, మేము కనుక గేట్లు ఓపెన్ చేస్తే 29 మంది 39 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, బట్ మేమే సంధాయించుకుంటామని చెప్తున్నారు కదా. ఏమంటుందంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. నేను రాజకీయంగా పెద్ద స్థాయిలో ఏం జరుగుతుంది ఎందుకు అర్థం, సహజంగా ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు అనేది పక్కకు పెడితే ఇప్పుడు మహేందర్ రెడ్డి గారి సతీమణి ఉంది, ఇప్పుడు నేనున్నా,
ఇక్కడ మాకేం ప్రోటోకాల్ లేవు, మాకేదేం లేదు. మేము పార్టీలో జాయిన్ కావాలనుకున్నాం, జాయిన్ చేసుకున్నాం. నాతో పాటు ఇంకా చాలామంది చేయరు. నాకన్నా ముందు కూడా సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత గారు కూడా జాయిన్ అయ్యారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధికారులు కూడా చాలామంది అక్కడి నుంచి కూడా జాయిన్ అయ్యారు. ఎవరికి ఎవరి మీద ప్రేమ ఉండదు. రాజకీయంగా పార్టీకి పరిస్థితులకు, రాజకీయంగా నాయకత్వం వహించే వ్యక్తికి నమ్మకం, ఇవన్నీ పనిచేస్తాయి. ఒక వ్యక్తి మీద ఈ వ్యక్తి దీన్ని కట్టుబడి పనిచేస్తాడా లేదా, ఈ వ్యక్తి పార్టీకి ప్రభుత్వానికి ఏ మచ్చ లేకుండా పనిచేస్తాడు, వాళ్ళ నమ్మకం. ప్లస్ అక్కడ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా చూస్తారు. సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి గవర్నమెంట్ ఉన్నప్పుడు. అంతేగాని నా మీద ప్రత్యేకమైన ప్రేమ లేదు, ఎవరిని మీద కోపం ఉండి ఎవరు కూడా బయటికి వద్దని చెప్పి బయటికి పంపించలేదు. నేను వచ్చిన ఆయనకి ఇంకా రేపు ఎవరైనా రావచ్చు, లేకపోతే నాకన్నా ముందు చాలా మంది వచ్చారు. ఇవాళ ఇక్కడ నచ్చిన వాళ్ళు కూడా ఇంకో పార్టీకి పోతుండొచ్చు, టికెట్ రాలేదనో ఇంకో రాలేదనో. రాజకీయాల్లో సర్వసాధారణంగా జరిగేటి తప్పితే నా మీద ప్రేమతోటి, అతి ప్రేమ నా మీదనే ఎక్కువ ఉండి ఇలా రేవంత్ రెడ్డి గారు ఎవరి మీద చూపెట్టుకుని నా మీద చూపెట్టడం కాదు. కష్టం ఎక్కడైనా కష్టం చేయాల్సిందే. సిస్టమ్ తెలిసినప్పుడు ఎక్కడైనా సిస్టంలో పోయి పని చేయాల్సిందే. దాంట్లో భాగంగా బొంత రామ్మోహన్ ఏ రకంగానన్నా ఉపయోగపడితే ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది పార్టీ, అంతే తప్పితే ప్రేమలు అనురాగాలను కాదు. నమ్మకాలు, సిన్సియారిటీ ముఖ్యం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 2 లోక్సభ నియోజకవర్గాల నుంచి మీరు ఆస్పిరెంట్గా ఉన్నారు. ఒకటి సికింద్రాబాద్, రెండవది మల్కాజ్గిరి. చాలా మంది మీరు సికింద్రాబాద్ నుంచి కంటెస్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, బట్ మీ ఫోకస్ అంతా కూడా మల్కాజ్గిరి మీద ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ రెండింట్లో ఏ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ మీకు బీఫామ్ ఇవ్వబోతోంది? సహజంగా మొన్నటిదాకా ఉప్పల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ టికెట్ ఆస్పిరెంట్లో ఉన్నాం కాబట్టి అక్కడ అడిగాము. పార్టీకి ఎక్కడ నచ్చితే, ఒకవేళ ఇక్కడ ఫిట్ అవుతారని చెప్పి పార్టీ శ్రేణులు, అధిష్టానం, స్క్రీనింగ్ కమిటీ, పార్లమెంట్ బోర్డు ఎక్కడ వాళ్ళు పోయిస్తే పార్టీ నిర్ణయానికి అనుగుణంగా మనం చేయాలి తప్పితే సికింద్రాబాద్, మల్కాజ్గిరి అనేది మనం ఆశిస్తాం. పార్టీకి ఇబ్బంది లేని పరిస్థితులు, ఇబ్బంది లేని ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడ మాకు అవకాశం ఇస్తే ఇది చేస్తామని చెప్పారు. నిజంగా పార్టీకి నిజంగా ఇక్కడ ఈ వ్యక్తిని పెడితే ఉపయోగమైంది అని పార్టీ ఆలోచించినప్పుడు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. చాలా సీనియర్ కాంగ్రెస్ నేతల్లో, చాలా పటిష్టంగా ఉండేటువంటి కాంగ్రెస్ క్యాడర్ దృష్టిలో మీరు ఒక పారాషూట్ లీడర్. ఎందుకంటే అధికారం వచ్చినటువంటి తర్వాత మీ దంపతులు ఇద్దరు దీంట్లో జాయిన్ అయ్యారు కాబట్టి, మీరు అనుకున్న దాని ప్రకారమే, మీ అభిష్టానం ప్రకారమే కాంగ్రెస్ అధిష్టానం మీకు ఎంపీ టికెట్ ఇస్తే వీళ్ళంతా మీకు సపోర్ట్ చేస్తారా, మిమ్మల్ని గెలిపించుకుంటారా? ఆ నమ్మకం ఉందా నిజంగా మీకు? 99% చేస్తారు. 1-2% ఏదైనా కొంత అభిప్రాయ భేదాలు, బాధలో ఉంటే వాళ్ళని కన్విన్స్ చేసుకొని పని చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఏ పార్టీలో అయినా కొంత కొత్తగా వచ్చిన వ్యక్తుల పట్ల కొంత అడ్జస్ట్ అయితే కొంత సమయం పడుతుంది. ఇవాళ కాదు, దాదాపు ఒక 70-75 సంవత్సరాల దాకా రాజకీయంలో వివిధ పార్టీల్లో వివిధ స్థాయిలో చేసిన వాళ్ళు కూడా మరి అక్కడ ఇక్కడ కొంత సెటిలింగ్ అయినప్పుడు ఇవన్నీ కూడా ఎవరికి కూడా ఎదురు కాకుండా ఉండే సమస్యలు కాదు. ప్రతి ఒక్కరూ ఫేస్ చేసేటి. దాన్ని కన్విన్స్ చేసుకొని, బదిలాడుకొని, వాళ్ళకు వాళ్ళ బాధ, ఇబ్బంది అన్నీ కూడా గౌరవించుకుంటూ ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. 99.9% సెట్ అయితే సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. రాజకీయాలు చాలా కాస్ట్లీ రామ్మోహన్ గారు. ఈ రోజుల్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఒక కార్పొరేటర్గా గెలవాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. అలాంటిది మీరు ఒక ఎంపీ స్థానాన్ని మీరు కోరుకుంటున్నారు. ఆర్థికంగా బాగా దిట్టంగా సంపాదించినట్టున్నారు మీరు. అంటే ప్రతి ఒక్కరికి ప్రతి కాడ దిట్టంగా 100 కోట్లు పెడితేనే ఇవాళ ఉండదు. అట్లా అనుకుంటే మొన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే చాలా ఖర్చు పెట్టారు. అదేవిధంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎలక్షన్ ఖర్చు మేనేజ్మెంట్కి సంబంధించింది అనేది ఎవరి స్థాయిలో వాళ్ళు దానికి నిబంధనలకు లోబడి పెట్టే ప్రయత్నం చేస్తారు. పెడితే ఒకవేళ డబ్బు ఎక్కువ పెడితేనే గెలవాలనుకుంటే మరి అధికార పార్టీ ఉంటే మరి ఎక్కువ పెడితే మరి బీఆర్ఎస్ పార్టీ అన్ని గెలవాలి కదా. బీఆర్ఎస్ కొన్ని చోట్ల ఎమ్మెల్యే క్యాండిడేట్లకు డబ్బులు కూడా ఇవ్వలేదు, బహుశా మీకు తెలుసో లేదు. నేను ఏమంటానంటే అధికార పార్టీ ఉన్నప్పుడు సహజంగానే ఎవరన్నా సపోర్ట్ కూడా చేస్తూ ఉంటారు. కానీ నేను ఏమంటానంటే పార్టీ డబ్బులు పెడితేనే, దిట్టంగా పెడితేనే గెలుస్తారు అనుకుంటే కొంత మనిషి వ్యక్తిత్వం, పరిస్థితులు, సామాజిక కోణాలు, ఈ వ్యక్తి గెలిస్తే నిజంగా ఇంట్లో పనుకుంటాడా, దుప్పటేసుకొని, లేదా పనిచేస్తాడా, ఇవన్నీ కూడా ప్రజలు బాగా తెలివి కలవాళ్ళు కాబట్టి ఇవాళ ఈ మీడియా, సోషల్ మీడియా అవేర్నెస్ కూడా బాగా ఎక్కువైంది కాబట్టి ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం పెడతా, నేను చేస్తా అంటే వ్యక్తిని బట్టి ఆయన చేస్తాడా చేయడా గాలికి అసెస్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి
డబ్బు ఒకటే క్రైటీరియా కాదు. డబ్బు ఎలక్షన్లో నడుస్తున్నప్పుడు కార్యకర్తలు అందరూ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళను అకామిడేషన్స్ కానీ అన్ని వాళ్ళను సంజాయించుకోవాలి కాబట్టి కొంత అవుతుంది. కానీ దిట్టంగా 100 కోట్లు పెడితేనే గెలుస్తారు అనేది అట్లా అంటే ఏ టాటానో ఏ బిర్లానో ఏ రిలయన్స్ అదేదో ఇలా దేశంలో ఒక సమాంతరంగా ఉండే వ్యవస్థ ఉంటుంది. మరి వాళ్ళు వచ్చి కూర్చుంటే ఎక్కడైనా ఎంతైనా పెట్టగలుగుతారు. హైదరాబాద్ మేయర్గా మీరు పనిచేసినప్పుడు విపరీతమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి మీ మీద. మీరు చేయని ల్యాండ్ కబ్జా లేదు, మీరు చేయనటువంటి దందా లేదు, అసలు బొంతు రామ్మోహన్ లేనటువంటి మాఫియా డీల్ లేదనేటువంటిది విపరీతమైనటువంటి విమర్శలు, ఆరోపణలు. ఇది నిజమా కాదా? ఒకవేళ గనక నిజమైతే ఎన్ని కోట్లు మీరు వెనకేశారు హైదరాబాద్ మేయర్గా పనిచేసినప్పుడు? నేను మేయర్ అయినప్పుడు 2 కోట్లు కొట్టించుకున్నా, ఇంతవరకు నేను వేసుకోలేదు. వేసుకునే కోట్లు కాదు, సంపాదించుకునేటువంటి కరెన్సీ నోట్ల కట్టల గురించి మాట్లాడుతున్నాను. కోట్లు అనేది నేను ఎక్కడ కూడా 7 కోట్లు అక్రమ సంపాదన, అక్రమ కబ్జాలు ఎక్కడ కూడా లేదు. ఒకవేళ ఉన్నాయని ఎవరైనా నిరూపిస్తే నేను సంతకం పెడితే ఏదైనా ట్రస్ట్ కూడా వస్తే ఏదైనా పేదవాళ్ళన్నా బాగా. ఈ మాట ఆన్ రికార్డ్ చూసుకోవచ్చా? నేను ఆన్ రికార్డే చెప్తున్నా. నేను అక్రమంగా నాది కాంది, నాకు సంబంధం లేనిది, ఇంకో వ్యక్తిది నేను ఎక్కడన్నా కబ్జా చేసినట్టు ఎక్కడన్నా ఉంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ కొంతమంది సోషల్ మీడియాలో కానీ ఫ్యాషన్ కొరకు దానికి ఏదో హైప్ వస్తుందనో కైప్ వస్తుందనో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అక్కడ ఎవరున్నారు ఏందని కూడా చూడకుండా అప్పుడప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తారు. కాకపోతే నిజంగా ఉన్న వాళ్ళనేమో దాన్ని పట్టించుకొని ఇది చేస్తలేరు. ఈ ఏదైనా రాజకీయంగా కొద్దిగా యాక్టివ్గా తెల్లగా పుల్లగా ఏదో సిన్సియర్గా ముంగడిపోతే ఏదో ఒక రాయి ఎత్తే దాంట్లో ఇది కాకపోతే అనే ఆ పిచ్చి ఆశాభావాలతోటి చేసే ప్రయత్నం. మీరు అత్యంత నీతిగా నిజాయితీగా హైదరాబాద్ మేయర్గా పనిచేశారు తప్పితే ఎక్కడా అక్రమంగా ఒకరిని బెదిరించి కానీ దొడ్డిదారును కానీ రూపాయి సంపాదించుకోలేదు. అవునా కాదా? డెఫినెట్గా 100కు 1000 వాళ్ళు మీరు అడిగేది నేను చెప్పేది. ఎక్కడ అవినీతిగా దొడ్డదారుల ఎక్కడ బొంతు రామ్మోహన్ సంపాదిస్తే ఇవాళ ఒక చిన్న స్థాయిలో గట్కేసర్ దగ్గర దాదాపు 100 ఎకరాల వివాదాస్పద భూమి ఉంది. అది మీ కబ్జాలో ఉంది. రేపు అది విచారణలోకి వస్తే ఖచ్చితంగా మీరు జైలుకు వెళతారు కాబట్టే భయపడి మీరు కార్కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం తీసుకున్నారు. నేనేమంటున్నానంటే అది దాని ల్యాండ్ ఓనర్లు ఎవరు, ఆ ల్యాండ్లో ఎవరున్నారు, దాంట్లో ఇంకెవరన్నా ఉన్నారా, అక్కడ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో అదే ల్యాండ్లో ఉంటారు వాళ్ళు. దానికి ఎవరికో పైసలు ఇచ్చి ఎవరితోటో ఏదో టీవీలో చెప్పిస్తే దాంట్లో నేను కబ్జాలు ఉన్నట్టు నేను ఇది చేసినట్టు కాదు. నిప్పు లేనిదే పొగరాదు కదా. నిప్పు లేనిదే పొగరాదు, కానీ అక్కడ నిప్పు కాదు నిజం లేనిదే పొగొస్తుంది. ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో అదే ల్యాండ్ ఓనర్స్ అదే ల్యాండ్లో నివాసం ఉంటారో అక్కడనే తింటారు, అక్కడనే వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళు. దానికి ఎవరో పైసలు ఇచ్చి ఏదో టీవీలలో దాంట్లో దీంట్లో మాట్లాడించి గాలికి ఎక్కడో ప్రైవేట్ కంప్లైంట్ ఎక్కడో కేసు పెడితే ఏమంటే రాజకీయంగా ఒక సిన్సియర్గా ఎక్కడ ఏ నిందలు లేకుండా ఎదుగుతున్నప్పుడు వాళ్ళకు నచ్చదు, కొన్ని పడదు కాబట్టి ఏదో బురదలో ప్రయత్నం చేస్తారు. నిజంగా అక్కడ దళితులే మోసం చేసే సందర్భం ఉంది. దళితుల్ని ఇంకా పక్క వాళ్ళు మోసం చేస్తారు. మేము పోయి ఇంకా వాళ్ళకు మాట సాయం చేసి ఇది చేసే సందర్భం. దాన్ని వాళ్ళకు పడక ఏదో చేసి ఏదో కైప్ చేసి ఐప్ చేసి ఏదో మచ్చిపుచ్చి మాడగాలు చేసే ప్రయత్నం చేశారు. దానికి మాట్లాడి కూడా సంవత్సరాలు అవుతుంది. మీరు అన్న ఆరోపణలు వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. ఈ రోజు వరకు దాన్ని నిర్ధారణ చేసింది లేదు. నిజంగా బొంతు రామ్మోహన్ వల్ల వీళ్ళు నష్టపోయింది అనేది లేదు. నిజంగా ఆ మాట్లాడిన వాళ్ళు అక్కడ వాళ్ళకి ఏం అన్యాయం చేసి ఏం చేసి తీర్తే కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ జైలుకు పోతారు. బొంతు రామ్మోహన్ చేసిన తప్పే లేదు, బొంతు రామ్మోహన్ జైలుకు పోడు, బొంతు రామ్మోహన్ అక్రమాలు కూడా చేసింది. ఆ వివాదాస్పద భూమికి సంబంధించి మీరు మాత్రం కడిగిన ముత్యం అంతేనా? నేనేమంటున్నంటే అక్కడ ఆ ల్యాండ్ మీద హక్కు ఎవరికి అవుతుందో వాళ్ళని పోయి అడిగితే ఆ ల్యాండ్లో ఎవరైతే నివాసం ఉంటారో వాళ్ళని పోయి అడిగితే నేను కడిగిన ముత్యమా బురదంటిన ముత్యం వాళ్ళే చెప్తారు. బట్టగాల్చి మీదేస్తున్నారంటారా? డెఫినెట్గా బట్టగాల్చి మీదేస్తారు కొంతమంది వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరంగా వచ్చి ఏదైనా మంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తా అంటే మనం ఎందుకు సపోర్ట్ చేయాలి, ఏదైనా బట్టగాల్చి మీద వేయచ్చు, ఇంకేదైనా బురద కూడా ఎత్తిపోయచ్చు. హైదరాబాద్లో నాకేంది నేనేమంటున్నాను, దేశ ప్రధానమంత్రికే తప్పలేదు, దేశంలోని అత్యున్నతమైన వ్యక్తులకే అవి తప్పలేదు. ఏదో బొంతు రామ్మోహన్ నేను నీతివంతున్నానని చెప్తే నన్ను నిజంగా వాళ్ళు ఒప్పుకుంటారా? అక్కడ నిజం ఉంది బొర్రో అని చెప్తుంటే అది వచ్చి 5-6 ఏళ్ళు అయింది ఆరోపణలు వచ్చి. మరి ఈయాటికి నిజ నిర్ధారణ కాలేదంటే అది మరి నిజం కాదు అని అంటే మరి బట్ట కాల్చి మీద అయిపోతే నిజంగానే కాల్చిన బట్ట అది నిజమే అనుకుంటే అది నిజమే అది అనుకుంటే మరి ఇప్పటికే ఎప్పుడో ఇదయ్యేది కదా. హైదరాబాద్లో కొండాపూర్కి సమీపంలో అంటే కానామెట్కి దగ్గర ఇట్స్ నియర్ టు హైటెక్స్ ఓ 40 అంతస్తులు ఉన్నటువంటి అపార్ట్మెంట్ మీరు కట్టారు. యు ఆర్ ద బిల్డర్ ఫర్ దట్. నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారం
అత్యంత సామాన్య కుటుంబంలో వచ్చినటువంటి మీరు హైదరాబాద్ మేయర్గా ఉండి దాన్ని ఎలా కట్టగలిగారు? అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమన్నా ఉందా మీరు చెప్పిన దాని ప్రకారం? నేను ఏమంటానంటే నీ దగ్గర వైట్ పేపర్ ఉంటే నేను సంతకం పెట్టిస్తా. ఆ 40 ఫ్లోర్ల బిల్డింగ్ ఏదైనా ఉంటే నువ్వు తీసుకొని ఏదైనా పేదలకు పంచే ప్రయత్నం చేయి. ఉమ్, నేను రెడీ. ఉమ్. సో ఎక్కడ హైదరాబాద్ మేయర్గా ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఏమీ సంపాదించుకోలేదు? నేను రెడీ బ్రదర్. నేను ఏమంటానంటే ఆ 40 ఫ్లోర్ల బిల్డింగ్ నేను కట్టి ఉంటే ఏదన్నా అక్కడ బాగుంటే చాలా మందికి ఉపయోగపడుతుంది కదా. 40 ఫ్లోర్ల బిల్డింగ్ అంటే చాలా పెద్దగా అయి ఉంటుంది. సరే 40 ఫ్లోర్లు కాకపోవచ్చు, 4 ఫ్లోర్ల అపార్ట్మెంట్ అయినా కట్టారా? నేను ఏమంటానంటే నాది కాని దాంట్లో నేను వాళ్ళ దాంట్లో ఉన్నదని మీరు పక్కా ఇదైతే వాళ్ళు డెఫినెట్గా. నేను ఏమంటానంటే ఈ మధ్యకాలంలో ఐపు కైపు కొరకు కొంతమంది చేస్తున్నారు. దాన్ని నిజమైన నమ్మితే డెఫినెట్గా ఇవాళ మనకి ఈ స్థాయిలో ఏం మరక లేకుండా ఏమి తగ్గకుండా తలొంచకుండా గుండె ధైర్యంతో ముంగడుకున్న వెంటనే బొంతు రామ్మోహన్ ఎక్కడ కూడా కబ్జాలు కానీ నాది కాదు నేను ఇంకోటిదన్నా పుంజుకుంటా కానీ ఎవ్వరు చూసుకుంటూ కూర్చోడు. ఎవ్వరు కూడా అమాయకులు కాదు. బొంతు రామ్మోహన్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ బీఆర్ఎస్ దండుపాళ్యం బ్యాచ్. ఇది మీకున్నటువంటి ట్యాగ్. మీ పార్టీ వాళ్లే చేశారా ఈ ఆరోపణ, ఈ విష ప్రచారము? మీ ప్రత్యర్థులు చేశారా? నేను ఏమంటానంటే దండుపాలెం బ్యాచ్లను గుర్తించలేని గుడ్డి వాళ్ళు ఉమ్, ఇలా ఉద్యమంలో యూనివర్సిటీస్ నుంచి విద్యార్థి దశ నుంచి పనిచేసుకుంటూ వస్తే దండుపాలెం బ్యాచ్కి ఓ మీనింగ్ తెలియకుండా ఊరికే నేను అదే నిజంగా ఏం జరిగింది అంటే దండుపాలెం బ్యాచ్లు హైదరాబాద్లో చాలా ఉన్నాయి. ఆ దండుపాలెం బ్యాచ్ నా మీద అనేవాడే ఉంటే దమ్ము ఉంటే పోతే 4-5 చాలా మందికి ఉపయోగపడతాయి. సత్తా ఉంటే నిజంగా వాడికి ఉన్న సీము నెత్తులు ఉంటే నేను చెప్తా. ఓ 10 పంచాయతీలు చాలా మందికి వేరే వాళ్ళ దాంట్లో వేరే వాళ్ళు ఇబ్బందులు పెట్టేటివో దండుపాలెం బ్యాచ్లకి చేసే వాళ్ళు ఉంటాయి. మాట ఉంది కదా అని ఒక 10 సెకండ్ల మెసేజ్ ఒక విధవ లెక్క పెట్టేస్తే సరిపోద్దని, ఏదో ఇంత ఒక వార్త జరుగుతుంది సరిపోద్దని చెప్తే నేనేమంటా ఆ దండుపాలెం బ్యాచ్లే చాలా ఉంటాయి. చాలా మందికి అన్యాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అది గోసం మొత్తుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి దమ్ముంటే పోయి 10 మంది కలిపి సాయం చేయమని. ఉత్తక మంత్రాముల బట్టగాల్చి ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అక్రమాలు అవి ఇవని వల్ల పైచాచికానందం నయనానందం తప్ప శునకానందం తప్ప ఇంకోటి ఉంది. నరనరాన ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, ఏబీవీపీ తత్వాన్ని నింపుకున్నటువంటి మీరు ఏబీవీపీలో చాలా క్రియాశీలకమైనటువంటి పొజిషన్లో పనిచేశారు. అంత సులభంగా ఎలా వదులుకోగలిగారు? తెలంగాణ ఉద్యమం వైపు ఎలా రాగలిగారు మీరు? అంటే తెలంగాణ ఉద్యమం అనేది నరనరాన ఏబీవీపీ ఉన్నా, నరనరాన ఆర్ఎస్యు నక్సల్స్ భావం ఉన్నా, ఎక్స్ట్రీమిస్ట్ భావం ఉన్నా, ఇంకేదైనా మతతత్వం ఉన్నా, భక్తి తత్వం ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్రం రావాలని, తెలంగాణ ప్రజలకు విద్యార్థులకు యువతకు అన్యాయం జరిగిందని చెప్పి గత తెలంగాణ ఉద్యమాలు కానీ మధ్యదేశ తెలంగాణ ఉద్యమాలు కానీ జరిగిన ఉద్యమ వ్యాప్తి భావజాలం ఏదైతుందో దాంట్లో అన్ని భావజాలాల నుంచి తెలంగాణ ఉద్యమం దాన్ని ఇమిడించుకుంది. తెలంగాణ ఉద్యమం దాన్ని కలగలిపి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వైపు అన్ని భావజాలాలు, అన్ని మతాలు, కులాలు, రకరకాల మెంటాలిటీ అన్నీ కూడా కలిసినే తెలంగాణ ఉద్యమ రాష్ట్ర సాధన జరిగింది. అలా అన్ని రకాల భావజాలాలు కలిసి. మీది ప్రేమ వివాహం కదా. ఏబీవీపీ లీడర్గా ఉన్నప్పుడు మీరు మహిళల కట్టుబాట్ల విషయంలో, మహిళల వేషధారణ విషయంలో చాలా పర్టికులర్గా ఉండేవారు. యూనివర్సిటీ విషయంలో చాలా సందర్భాలలో కూడా ఆర్ట్స్ కాలేజ్ మెట్ల మీద లేడీ స్టూడెంట్స్కి క్లాసులు పీన సందర్భాలు ఉన్నాయి రామ్మోహన్ గారు. అలాంటిది ప్రేమకు వ్యతిరేకం కదా మీరు, వ్యాలంటైన్స్ డేకి వ్యతిరేకం కదా. అలాంటిది అసలు మీరెలా ప్రేమించారు? మీ ప్రేమ ఎలా సాధ్యమైంది? ప్రేమించడం అనేది రకరకాలుగా ఉంటుంది. ఒక అండర్స్టాండింగ్లో ఒక వ్యక్తి నచ్చినప్పుడు చేసుకోవడం, ఒక సమయం సందర్భం వచ్చినా చేసుకోవడం, అది కొంత ప్రేమ కిందకి వచ్చిన అదొక లిమిటెడ్ సబ్జెక్ట్. అట్లా కాకుండా కలిసి చదువుకుంటున్నప్పుడు రోజుల కొద్దో, నెలల కొద్దో, సంవత్సరాల కొద్దో పెళ్లి చేసుకోవడానికి వీలు పడకనో, లేకపోతే కొంత పెళ్లి చేసుకుందామని తిరిగి తర్వాత పరిస్థితులలో విడిపోవడము, ఇట్లా రకరకాల దానికి ప్రేమ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. అది ఏదో ఒక 10 కిలోమీటర్ల లోతు అనుకుంటే అది ఇంకా 100 కిలోమీటర్ల లోతు ఉంటుంది. అది వేరు. దాంట్లో నచ్చి ఇష్టపడి పెళ్లి చేసుకోవద్దు అనేది లేదు సిస్టంలో. దాన్ని ప్రేమ పేరు మీద ఇబ్బందులు అయ్యో, గ్రామాల నుంచి యూనివర్సిటీకి వచ్చే విద్యార్థులు వీళ్ళందరినీ ఆ ప్రేమ పేరిట అప్పుడే వస్తారు. కాబట్టి హైదరాబాద్ నగరం మెట్రోపాలిటన్ సిటీ, యూనివర్సిటీస్లో రకరకాల పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళని కొంత ఎడ్యుకేట్ చేసి ప్రేమ పేరుతో లేకపోతే ఇంకేదో పేరుతో మోసపోవద్దు, కొంత మీరు స్టేబుల్ అయిన దాకా ఇది చేసుకోవాలి.
క్లాసులు వదిలిపెట్టో కాలేజీలు వదిలిపెట్టో తిరగొద్దనే దాంట్లో కొంత ముందే వచ్చిన సీనియర్ విద్యార్థులు దాంట్లో ర్యాగింగ్లు కానీ ఇవన్నీ కూడా లేకుండా వాళ్ళకు ధైర్యం ఇస్తానికి చేసే ప్రయత్నం చేసి బాహుబలి రేంజ్ లో కట్అవుట్ మీది చాలా ఎత్తు చాలా ఒడ్డు పొడుగ్గా ఉండేటువంటి వాళ్ళు ఈ పర్సనాలిటీని బూచిగా చూపించి లేకపోతే ఇంకేదో ఆ సాంప్రదాయాన్ని బూచిగా చూపించి ఆడపిల్లలతో చాలా దారుణంగా వ్యవహరించేవారట మీరు కౌన్సిలింగ్ పేరుతోటి ర్యాగింగ్ కానీ లెక్చరర్లను కూడా వేధించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పి యూనివర్సిటీలో ఇప్పటికి చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే నాకు తెలిసి దాదాపు ఒక మనం 5-6 సంవత్సరాలు యూనివర్సిటీలో ప్రత్యక్షంగా చదువుకున్నాం. దాదాపు ఒక 10 ఏళ్ళు పైన యూనివర్సిటీతో అనుబంధాలు ఉంటాయి. దాంట్లో ఒక 30-35 వేల మంది పైన స్టూడెంట్స్ మా కాలంలో ప్రత్యక్షంగా బయటకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఏ ఒక్కరు కూడా హింసించి హరాస్మెంట్ చేసి ర్యాగింగ్ చేసి ఇవన్నిటికీ వ్యతిరేకమైన కమిటీ ప్రెసిడెంటే బొంతురాము. ఏబీవీపీలో మీరు పనిచేశారనే కానీ మహిళల్ని గౌరవించాలి అనేటువంటిది మీ నినాదం అయినప్పటికీ ఒక ఏబీవీపీ లీడర్గా మహిళల నుంచి వాళ్ళని ట్రీట్ చేసేటప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు బూతు లేకుండా మీరు వాళ్ళని ట్రీట్ చేసేవాళ్ళు కాదు అనేటువంటిది మీ మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. చాలామంది మీ కాలపు ఉన్నటువంటి స్టూడెంట్స్లే చెప్పారు నాకు. నేను ఏమంటానంటే ఏమైనా కట్ పేస్ట్ చేసి ఉంటారేమో. ఆ కాలంలో ఒక మినిమం చాలా మంది టచ్లో ఉంటుంటారు. ఇప్పుడు ఏదో ఒక గ్రూప్లలో ఉంటుంటారు. ఒక 500 మందిని తీసుకొచ్చి యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో పెడితే కూడా ఏ ఒక్కరు కూడా బొంతురామ్మోహన్ వల్గర్గా మాట్లాడిండు, బొంతురామ్మోహన్ అసభ్యంగా మాట్లాడిండు, సాంప్రదాయాలు విచిత్రంగా చెప్పిండు, లేకపోతే సాంప్రదాయ పేరు మీద హరాస్మెంట్ చేసిండు, ఎక్కడ కూడా ఒక్కటి కూడా రాలేదు. గతంలో కూడా ఎక్కడ కూడా పేపర్లు టీవీలు గతంలో కూడా ఉండే ఎక్కడ కూడా రిపోర్ట్ జరగలేదు. ఏ సందర్భం కూడా లేదు. ఇవాళ జెంట్స్ని తీసుకొచ్చినా లేడీస్ని తీసుకొచ్చినా ఉద్యమంలో లెక్చరర్లను తీసుకొచ్చినా ఎవరిని తీసుకొచ్చినా బొంతురామ్మోహన్ సిస్టమ్ను కరెక్షన్ చేసుకుంటూ పోయే దాంట్లో యూనివర్సిటీకి ఉన్న సాంప్రదాయాలు మెయింటైన్ చేసుకునే విధంలో స్టూడెంట్స్కు గైడ్ చేసే విధంలో వాళ్ళకు ఉన్న అప్పుడున్న పాస్టర్లు కానీ స్కాలర్షిప్లు కానీ ఫీజులు కానీ అప్పుడెప్పుడే ఊర్లోకి వెళ్ళి వచ్చిన విద్యార్థులు ఇబ్బంది పడే దాంట్లో గైడ్ చేసిన ఇవి తప్ప మీరు అనేటివన్నీ వేరే వాళ్ళు చేయాలని ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిందంటే ముందంజలో ఉన్నదే బొంతురాము. ఏబీవీపీ కోసం మీరు ప్రాణం పెట్టారు. ప్రాణాలకు తెగించి కూడా మీరు ఆ విద్యార్థి సంఘాన్ని యూనివర్సిటీ స్థాయిలో నిర్మించేందుకు కృషి చేశారు, నో డౌట్ ఎట్ ఆల్. కానీ మిమ్మల్ని తొక్కేయటానికి రెడ్డి సామాజిక వర్గం విపరీతంగా ట్రై చేసింది కాబట్టే ఆ డామినేషన్ తట్టుకోలేక మీరు ఏబీవీపీలోంచి బయటకు వచ్చారు. మీరు ఒప్పుకున్నా కాకపోయినా కూడా ఇది వాస్తవం. ఆనాడు రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ని ఒప్పుకోకుండా బయటికి వచ్చినటువంటి మీరు ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పంచన చేరారు. అప్పుడు జరగనటువంటి న్యాయం ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది? ఒకటి ఏబీపీలో రెడ్డి సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం అనేది కాదు. ఇవాళ ఏ ఆర్గనైజేషన్లో అయినా ఇవాళ భారతీయ స్థాయిలో ఉన్న బీజేపీలో అయినా కాంగ్రెస్లో అయినా బీఆర్ఎస్లో అయినా దేంట్లో అయినా 1-2 వర్గాలు వీలైతే 3వ వర్గాలు కూడా ఉంటాయి. అంటే ఒకటి ఎక్స్ట్రీమ్ నచ్చుతుంది కొంతమందికి సాఫ్ట్ సౌమ్య నచ్చుతుంది, కొంతమందికి ఒక్కొక్కరికి ఒక రకంగా నచ్చే దాంట్లో 2-3 రకాల వర్గాలు ఉంటాయి. దాంట్లో భావజాల వైరుధ్యాలు, ఒకళ్ళు చెప్పేది ఇంకోళ్ళకి నచ్చకనో, ఇంకోళ్ళు పోయే పంద ఇంకోళ్ళకి నచ్చనో, ఆ రకంగా వైరుధ్యాలు ఏర్పడ్డప్పుడు దాంతో కొంత డిస్టర్బ్ అయ్యి తెలంగాణ ఉద్యమం కూడా కరెక్ట్ అదే సమయంలో వచ్చింది. అప్పటికే కొంత స్తబ్దతగా ఉండి కొంత ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి జాబ్స్తో మంచి ప్రిపరేషన్లో అవన్నీ కూడా కొంత సీరియస్గా ప్రయత్నం చేస్తున్న క్రమంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. మరి దాంట్లో తెలంగాణ ఉద్యమంలో మమేకమై మళ్ళీ అదే యూనివర్సిటీలో అదే వర్గాల్ని కలుపుకొని ముందుకు పోయే సందర్భం. ఇవాళ క్యాస్టు ఇవన్నీ అని కాదు, అలా ఉన్న వర్గాలలో జరిగిన సందర్భాలలో అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఉన్నారు. ఇలా ఒకవైపు ఒకే క్యాస్ట్ తోటి ఏ ఆర్గనైజేషన్ ఏ వర్గం కూడా నడవదు. అందులో ఒక క్యాస్ట్ వాళ్ళు ఒక లెక్క ఉండొచ్చు, ఒకరు తక్కువ ఉండొచ్చు, అంతేగాని క్యాస్ట్ వైరుధ్యాలు ఇవన్నీ కూడా కాదు. ఇవాళ అది ఇక్కడైనా అక్కడైనా ఇవాళ ఇక్కడ ఒకే వర్గం లేదు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఒకే వర్గం ఉండదు, అన్ని క్యాస్ట్లు ఉంటాయి. ఎస్సీలు బీసీలు ఓసీలు అన్ని ఇక్కడ ఉంటాయి, అక్కడ కూడా యూనివర్సిటీ స్థాయిలో కూడా అదే రోజు ఉంది. కాబట్టి చిన్న ఆర్గనైజేషన్ అన్నప్పుడు ఒకరి ఒకరు గాంధీ గారు సౌమ్యంగా పోదాం అంటే సుభాష్ చంద్రబోస్ గారు అట్లా నడవదు, మిలిటరీ నిర్మించారు, అల్లూరి సీతారామరాజు అడవిలో పడి యుద్ధం చేయాలని ఆయన ఒక రకంగా చేసిండు, భగత్ సింగ్ ఇంకో రకంగా చేసిండు. అట్లా స్వతంత్ర ఉద్యమాలు నడిచినప్పుడు విద్యార్థి ఉద్యమాలు కూడా అవన్నీ కూడా ఉంటాయి వైరుధ్యాలు. దాంట్లో మనకు అక్కడ కూడా ఒక్కొక్క పందాలు ఒక్కొక్క రకంగా ఉండేది.
అక్కడ డిస్టర్బెన్స్ ఏం లేదు. కాకపోతే ఆ రకమైన వైరుధ్యాలు కొంత నడుస్తున్నప్పుడే తెలంగాణ ఉద్యమం వచ్చింది. అన్ని ఆర్గనైజేషన్ల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్, ఎన్ఎస్సిఐ, ఏబీపీ అన్ని వర్గాల నుంచి కూడా ఆర్గనైజేషన్ బంద్ అయ్యి ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో మమేకమై అదే వర్గాలు మళ్ళీ ఇదే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పనిచేసిన సందర్భం. ఏబీవీపీలో ఉన్న, బీజేపీకి దగ్గరగా ఉన్న, టీఆర్ఎస్లో ఉన్న, తెలంగాణ ఉద్యమంలో దగ్గరగా ఉన్నటువంటి కూడా ఆధిపత్య కులాలకి ఎప్పుడూ మీరు అందుబాటులో ఉంటారు, దళితులని ముఖ్యంగా మీరు చాలా చిన్నచూపు చూస్తారనే విమర్శ ఉంది. ఎందుకు దళితులు అంటే అంత చిన్నచూపు? నాకైతే నేను చదువుకున్నప్పటి నుంచి నా రూమ్మేట్స్ దళితులే ఉండే, నా ఎమ్మటి ఉన్న వాళ్ళు దళితులే ఉండే. యూనివర్సిటీలో కూడా నాతో చదువుకున్న దళితులందరూ కూడా ఇప్పటికి రోజు నాకు అతి ఎక్కువగా టచ్ ఉండేది. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో మీరు కంచాలని ఉప్పు వేసి కడిగేవాళ్ళు, దీంట్లో దళితులు తిన్నారేమో అని. కడిగారా అట్లా? ఎవ్వరు కూడా కడగరు. దాంట్లో మామూలుగా ఎవ్వరు తింటానప్పుడైనా ఆ హాస్టల్లో కాబట్టి, ఇల్లు కాదు కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాడు కడుక్కుంటాడు తప్పితే, దళితులు తింటారు కాబట్టి ఉప్పు వేసి, నిమ్మకాయ వేసి, సబ్బేసి ఎవ్వరు కూడా ఒక కులాన్ని విమర్శించే విధంగా ఎవరు కూడా కడిగే సందర్భం ఉండదు. అవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ అట్లా కడిగి అట్లా ఉంటే ఒక సంఘానికి నాయకత్వం వహించుకుంటా ఈరోజు ఇన్ని వందల మంది, ఇన్ని వేల మంది శ్రేయభిలాషులతో ఎక్కడ కూడా ఏదో ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఏమైందంటే డెఫినెట్గా ఎవరికి కూడా నచ్చదు. ఇండియన్ కల్చర్ ఏదైతే ఉంటుందో ఒక ఎండ్రకాయ పైకి ఎక్కుతున్నప్పుడు రెండు కలిసి కిందికి గుంజుతుంటాయి. అది అర్థం చేసుకొని ఓకే ఇది కూడా మన మంచికే అని చెప్పి ముందుకు పోకుంటూ వస్తాం. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్ని ఇట్లాంటి ఆరోపణలు, ఎలాంటి సందర్భాలు వచ్చినా కూడా ముందుకు పోయే ప్రయత్నం చేసినాం. మీరన్నా నాకు ఎక్కువ సర్కిల్ ఈ రోజు కూడా పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీలో కానీ మొదటి నుంచి పనిచేసిన మంది ఎంతోమంది దళిత మిత్రులు నాతోటి కలిసి. ఓకే, కబ్జాలు చేశారనే ఆరోపణలు ఒకవైపు, హత్య రాజకీయాలు అంటూ మరికొన్ని ఆరోపణలు ఒకవైపు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. ఎందుకని పొంతు రామ్మోహన్ టార్గెట్గా ఇన్ని ఆరోపణలు? హైదరాబాద్ మేయర్గా పనిచేశారు కాబట్టే ఈ ఆరోపణలా, లేకపోతే ఇతనికి సెంటీమీటర్ చనివిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతాడు, రాబోయేటువంటి రోజుల్లో ఒక అత్యున్నత పదవికి వెళ్ళి మనల్ని తొక్కేస్తాడనేటువంటి భయంతో మీ మీద ఇన్ని ఆరోపణల? బహుశా లాస్ట్ మీరు చెప్పింది కరెక్ట్ అయి ఉంటుంది. ఎవరైనా మీ పొజిషన్లో ఉన్నా కూడా బహుశా నా గురించి అంతే చెప్పుకుంటాను. ఇప్పుడు మీడియాలో ఉన్న నువ్వైనా, రాజకీయాల్లో నేనైనా, ఇంకేదైనా కార్పొరేట్ కంపెనీలో ఉన్నా ఈ కొంత సెంటీమీటర్ ఇస్తే కిలోమీటర్ పోతాడు అనేది సహజంగా అంటే ఎక్కడ ఒళ్ళు దాచుకొని పనిచేయం కాబట్టి అట్లేమన్నా కొంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతారేమో. అట్లా పోయే నేచర్ కూడా ఏం కాదు, అందరినీ కలుపుకపోయే పోతాం. కాకపోతే ఏంటంటే చాలామంది కొంతమంది ఒక 100 కిలోమీటర్ స్పీడ్ పోతే ఇంకోళ్ళు 10 కిలోమీటర్ స్పీడ్ పోతారు. వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఎందుకు అంత స్పీడ్గా ఊరికి ఏం చేస్తావు, పోదాం నిమ్మలంగా పోదాం ఉండంటే అరే వాడు వెళ్ళిపోతారు కావచ్చు, వాడికి ఏమైనా అయింది కావచ్చు అని చెప్పి కొంత స్పీడ్గా పోవడం వాళ్ళకి నచ్చదు కావచ్చు. దాంట్లో మీరు అంటే భయంకరమైన పదాలన్నీ వాడుతారు కదా, ఫ్యాక్షన్, హత్య, రాజకీయాలు, కబ్జాలు, ఇవన్నిటికీ ఒక ముసుగు తగిలించి యాక్టివ్గా ముంగడిపోయే వాళ్ళకు, ఏది ఆపలేకుండా ముంగడిపోయే వాళ్ళకు తొడిగే ముసుగులు. మామూలుగా పక్కల చేన్ల మేస్తుంటే పశువులకు ఇట్లా బుట్టీలు పెడతారు మేయకుండా, అట్లా తొడిగేటియే ఈ భయంకరమైన పదాలు, ఈ కబ్జాలు, హత్య రాజకీయాలు, ఇవన్నీ కూడా లూటీలు, లాటీలు అవన్నీ. హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలకృష్ణ అవినీతి తిమింగలం అనాలో లేకపోతే అవినీతి రాకాసేనాలో చెప్పలేము, ఎందుకంటే తొవ్వినా కొద్ది గుట్టల కొద్ది అవినీతి సంపాదన. మీరు మేయర్గా ఉన్నప్పుడు కూడా ఆయన చాలా కీలకమైన పదవిలో ఉన్నారు. ఆయన అక్రమాలు చేశారని మీ దృష్టికి వచ్చిందా అప్పుడు? నాకైతే ఇక్కడ సమాచారం లేదు. ఆయన జిహెచ్ఎంసీ పరిధిలో చేయలేదు. ఆయన అప్పుడు కూడా హెచ్ఎండిఎల్ఏ ఉన్నాడు, మొన్నటి వరకు కూడా హెచ్ఎండిఎల్ఏ ఉన్నాడు. కాకపోతే ఎవరు ఏం చేశారనేది బయటపడ్డప్పుడే తెలుస్తుంది. కాబట్టి ఆయనకన్నా ముందు కానీ ఆ తర్వాత కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా బయటపడినాయి. కొన్నిసార్లు బయటపడ్డాయి అన్నీ కూడా లెక్కలు చూస్తే అదేదో అక్కడికక్కడికే ఇదైపోయి దాంట్లో ఏమి ఎక్కువ లేదు అని చెప్పి నిరూపించే సందర్భాలు గవర్నమెంట్లు ఎన్నో జరిగినాయి. మరి ఇది కూడా ఎక్కడ దాకా వస్తుంది, ఎక్కడెక్కడ ఏముందనేది మీరు అన్నట్టుగా తిమింగలమా, సొరసేపన, ఇంకోట అనేది ఇంకొద్ది కాలం సమయం పోయి ఇంకొద్దిగా ఎంక్వైరీ అవన్నీ బయటపడితే తెలిసే సందర్భం వస్తుంది. కాకపోతే ఆయన ఎప్పుడు జిహెచ్ఎంసీలో కలిసి పనిచేసే సందర్భం లేదు. మీ సామర్థ్యం మీద మీకు నమ్మకం ఉంది, నో డౌట్ ఎట్ ఆల్. కానీ కాంగ్రెస్లో మీ భవిష్యత్తు మీద మీకు నమ్మకం ఉందా? డెఫినెట్గా నా మీద నాకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ నాయకత్వం మీద కూడా నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారి మీద కూడా నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు అందరూ కూడా అందరితోటి కన్సల్ట్ అయ్యే ఇవాళ భట్టి గారు, ఉత్తమ్ గారు, శ్రీధర్ బాబు గారు,
ఆల్మోస్ట్ తుమ్మల నాగేశ్వరరావు గారు, మనకు ఇప్పుడు అందరూ పొన్నం ప్రభాకర్ గారు విద్యార్థి దశలో ఉండే, జూపల్లి గారు ఉండే, ఇట్లా ప్రతి ఒక్కరు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మేయర్గా ఉన్నప్పుడు, ఉద్యమాల్లో ఉన్నప్పుడు దాదాపు అందరం కలిసి ఏదో ఒక సందర్భంలో చేసిన వాళ్ళు. కొత్తగా పరిచయం తెలియదు, బొంతరామ్మోహన్ అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళంటే నాకు తెలియకుండా కాదు, ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక కలిసి పనిచేసిన సందర్భమే కాబట్టి ఇమిడగలుగుతాం. నాకు పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్ ఉంది. నాకు ఉపయోగమైన బాధ్యత నేను ముందుకు తీసుకుపోయి అందరినీ నొప్పియకుండా, సాధ్యమైనంత వరకు నొప్పియకుండా. మీరు అన్నట్టుగా ఇక కొంతమంది ఎక్కువ ఊహించుకొని ఏదైనా ముద్రామ్మను ఎక్కువ చదివిస్తే అవకాశం ఇస్తే ఏదో మనది ఏదైనా కొల్లగొట్టుకుపోతున్న భయం ఆందోళన ఎవరికి కూడా అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణకు, కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్కి అనుగుణంగా ముంగడపోయే ప్రయత్నం చేస్తారు. సమర్థుడు కాబట్టి కాంగ్రెస్ కండువా మీకు కప్పారు అనుకోవాలా రామ్మోహన్ గారు? లేదంటే కేసీఆర్ని, ఇంకా చెప్పాలంటే కేటీఆర్ని సైకలాజికల్గా కిల్ చేయడానికే ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా మీకు కాంగ్రెస్ ముద్ర వేసి వదిలేశారనుకోవాలా? ఒకటి, నేను సమర్థునైనందువల్లనే కాంగ్రెస్ కండువా కప్పిందని కాదు, వాళ్ళని సైకాలజికల్గా దెబ్బతిస్తానని కూడా కాదు. ఓకే, బొంతరామ్మోహన్ సామర్థ్యం ఉద్యమ సమయంలో కానీ, హైదరాబాద్ మేయర్గా కానీ, హైదరాబాద్ నగర అభివృద్ధిలో కానీ, పార్టీ నిర్మాణంలో కానీ, ఎలక్షన్ మేనేజ్మెంట్లో కానీ వాటికి బొంతరామ్మోహన్ అనేది టీఆర్ఎస్ పార్టీకి, మరి అలా ముఖ్యమంత్రిగా ఉన్న పెద్దలు రేవంత్ రెడ్డి గారికి కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలకు కానీ మరీ మన గురించి తెలియనంత దూరమేం లేదు. కాబట్టి ఎవరి వల్ల ఏం చేయగలుగుతారు, కష్టపడగలుగుతారు, కష్టపడే నేచర్ ఉందా లేదా, ఛాలెంజ్గా ముంగడిపోయి పనిచేసే గుణం ఉందా లేదా అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఒక నమ్మకంతో ముందుకు పోతున్నారు. అంతేగాని ఎవరినో కించపరచాలని, ఎవరినో పావుగా చేయాలని, నాకు సమర్థత ఉంది కాబట్టి కండువా కప్పిరని, సమర్థత ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కూడా మొదటి నుంచి వాళ్ళు చాలామంది, ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీకి సమర్థంగా పనిచేస్తానికి కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రావడానికి రావచ్చు. మొన్నటి వరకు తెలంగాణ పాలిటిక్స్ ఒక ఎత్తు, కాంగ్రెస్ గెలిచిన తర్వాత తెలంగాణ పాలిటిక్స్ ఒక ఎత్తు. రాబోయేటువంటి రోజుల్లో అద్భుతాలు ఉంటాయి అని మీరు చెప్తున్నారు. అద్భుతాలు ఏముండవు, అంతా నోరు వెళ్ళబెట్టేటువంటి విషయాలే ఉంటాయని చెప్పి మీ ప్రత్యర్థులు చెప్తున్నారు. నేనేమంటానంటే, గతంలో చూస్తే బీజేపీ పార్టీ వాజ్పేయి గారినప్పుడు, అద్వానీ గారినప్పుడు ఒక రకంగా ఉండేది, ఇప్పుడు ఇంకో రకంగా. కొన్ని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతకుముందు వస్తే ఫ్రీక్వెంట్గా ముఖ్యమంత్రులు మారుతారని అట్లా ఇట్లా ఏదో ఉండేది. ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో చూస్తే స్టేబుల్గా గవర్నమెంట్లు నడుస్తున్నాయి. ఇక్కడ కూడా గతంలో సంక్షేమ పథకాలు, పార్టీ విధానాలు ఇవన్నీ కూడా కొంత వేరే రకంగా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులకు గతానికి భిన్నంగా నడుస్తున్నాయి. కాబట్టి మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా ఉండకుండా ఆధునిక పద్ధతిలో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో దాన్ని అమలు పరుచుకుంటూ వెళ్తారు. ఇయని హామీలు కూడా ఎన్నో అమలు చేసుకుంటూ ముందుకు పోవాల్సిన సందర్భం కూడా వస్తుంది ఒక్కొక్కసారి. కాబట్టి ఇవేదో అల్లటప్పగా ఎవరో విమర్శిస్తే, రాజకీయ పరిస్థితులు ఉన్నప్పుడు సహజంగా విమర్శిస్తారు. వాటిని వాళ్ళు అన్నారు కదా, అయ్యో నిజంగానే నాకు శక్తి లేదా, నిజంగానే అమలు చేయదా, నిజంగానే మనం దీన్ని మోయలేమా అనేంత అసమర్థులు కూడా లేరు. కాంగ్రెస్ పార్టీ గట్టి, దాదాపు రాజకీయాల్లోనే చాలా సీనియారిటీ ఉన్న పార్టీ, సీనియర్ నాయకులు ఉన్నారు. పొలిటికల్ లీడర్లే కాకుండా రాజకీయ పార్టీకి, ప్రభుత్వానికి సలహాదారులు, నిపుణులు, సూచనలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అవన్నీ పార్టీగా మేనిఫెస్టో తయారు చేస్తున్నప్పుడే వాటన్నిటిని దృష్టి పెట్టుకుని ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి ఈ అమలప్పుడు కూడా దేనివల్ల ఏది మైలేజ్ వచ్చింది, దేనివల్ల ప్రజలకు ఇంకా మేలు జరుగుతుంది అనేది డెఫినెట్గా అవన్నీ బేరేజ్ వేసుకుంటే గడవదు. అసలైన తెలంగాణ పునర్నిర్మాణం ఇప్పుడే ప్రారంభమైందని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. రాబోయేటువంటి రోజుల్లో ఆ పునర్నిర్మాణం ఏ విధంగా ఉంటుందని, దాంట్లో మీ పాత్ర ఏంటుందనో ఖచ్చితంగా చూస్తాం. ఎక్కడైనా తక్కువైంది అనుకున్నప్పుడు మళ్ళీ ఇలాగే కూర్చొని ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేసేటువంటి ప్రయత్నం చేద్దాం, మళ్ళీ నిలదీస్తాం. డెఫినెట్గా పునర్నిర్మాణం అనేది ఒక గవర్నమెంట్ ఒక రకంగా, ఒక నాయకుడు ఇంకో రకంగా చేస్తారు. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పునర్నిర్మాణం అనేది ఇంకా కొత్తదనంతో ప్రజలకు చాలా ఉపయోగపడే విధంగా పోద్దనుకుంటున్నాం. ఎక్కడ ఏం జరిగినా మీడియాగా విమర్శించే హక్కు మీకు కూడా ఉంటుంది. విమర్శించినప్పుడే దాన్ని ఇంకా మేము నిగడీకృతంగా దాన్ని సరిగ్గా కరెక్షన్ చేసుకొని ఇంకా ముంగడిపోయి ప్రజలకు బాధ్యతంగా పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. దాంట్లో మాకే పాత్ర ఇచ్చిన పునర్నిర్మాణంలో సక్సెస్ఫుల్గా చేసే ప్రయత్నం చేస్తాం. మా సిన్సియారిటీ కూడా నిరూపించుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.